శాలరీ ఇంకా రాలేదండి, వచ్చిన వెంటనే ఇచ్చేస్తాను. ఓకేనండి, బాయ్ అండి. ఈవిడ పేరు ముమ్ము గారు. వినడానికి వింతగా ఉందండి, చెప్పడానికి నాకు సిగ్గుగానే ఉంది. అయినా సరే ఈవిడ పేరు ముమ్మే. ఈ ఫేమస్ న్యూస్ టీవీలో రియాలిటీ కంటెంట్ చేసే ఏకైక మహానటిని ఈవిడ ఫీలింగ్. శాలరీ తక్కువ, ప్రెస్టేషన్ ఎక్కువ. వీళ్ళ టీంలో ఇంకో ఇద్దరు ఉన్నారండి, డైరెక్టర్, క్రియేటివ్ హెడ్. ఆ దైదులను కూడా పరిచయం చేస్తాను రండి. ముమ్ముగారు చెప్పండి. ఈ రోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇది నా బేబీ కొన్నాడు. సిగ్గుపడిన చాలు, మాట్లాడి చెప్పు. ముమ్ముగారు నా డ్రెస్ ఎలా ఉంది? డ్రెస్ ఎక్కడుంది అసలు? డ్రెస్ ఎక్కడుంది అని అడుగుతున్నా. ఫుల్ మీకు. దీని వాలకం చూస్తుంటే త్వరలోనే వాడికి ఇంకో బేబీ ఇచ్చేలా ఉంది. పూస ఎక్కడ? పూసా, చిన్నపూస గారు గుడ్ మార్నింగ్ అండి. చిన్నపూస గారు, గుడ్డు తినని వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పకూడదు, గుడ్డు మనోభావాలు దెబ్బతింటాయి. గాడిద గుడ్డేం కాదు, తూర్పు తిరిగి దండం పెడుతున్నారా? చేతులు ఎందుకలా పై పెట్టి కూర్చున్నారు? ముమ్ముగారు చేతులు ఇలా పైకి పెడితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. ఇదిగో ఈడే డైరెక్టర్. పేరేంటి అనుకుంటున్నారా? చిన్నపూస. బాబోయ్, ఈడు కొన్న బతకానికి డైరెక్టరు, రైటరు ఎలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదండి. వీడికి పెళ్ళి అవ్వలేదు, అవుతుందని నమ్మకం వీడికి తప్ప ఈ భూ ప్రపంచం మీద ఎవరికీ లేదు. జీవితం సంకనాకపోయినా జీవితాంతో సరదాగా ఉండాలన్నదే ఈడ ఆశయం. వీడితో మాట్లాడటమే బొక్క అంటే వాయిస్ ఓవర్ కూడానే. ఛీ, నా బొక్కు. అయితే నేను పెడతానండి. నిజం చెప్పండి. నిన్నే డీమార్ట్లో 2 బాయ్స్ పెళ్ళి కొన్నానండి. స్మెల్ ఎలా వస్తుందా అని చెప్పి చేతి పైకి ఎట్టాను. స్మెల్ ఎలా వస్తుంది? ఎలక సచ్చిన వాసన ఏంటని అనుకున్నాను. చిన్న పూస గారు, మీకున్న చేదుర్తకి నోటితులకి మీకు చిన్న పూస అని కాదండి, గురిగింత పూస అని పెట్టవలసింది. ముమ్ముగారు ఆ మాటకొస్తే మా అన్నయ్య పేరు పెద్ద పూస, మా చెల్లి పేరు పూసలమ్మ. కొంపదీసి కుంభమేళాలో పూసలమ్ముకునే మోనాలిసాకి మీకేమైనా సంబంధం ఉందంటారా? మోనాలిసా నా కోసమే పుట్టింది ముమ్ముగారు. ఎందుకు? పూసలు అమ్ముకోవడానికా? ముమ్ముగారు అమ్మితే అమ్మిందిలేండి పూసలు. షాపింగ్ మాల్ ఓపెన్ చేస్తుందంట, వాళ్ళ అమ్మకు నక్లీస్ కొన్నదంట. ఓ, ముమ్ముగారు ఏంటి 1 అవర్ లేట్గా వచ్చారు? మీకేం తెలుసండి మా కష్టాలు. బ్యాచులర్ గాళ్ళు స్నానం చేయకుండా బాడీ స్ప్రేలు కొట్టేసుకుంటారు, బ్రష్ చేయకుండా బ్రేక్ఫాస్ట్లు చేసేస్తారు. మరి మేము కలిసి 7 అడుగులేసాను మా ఆయనతో. కొంచెం పెట్టండి. అలా అయితే నేను చాలా మంది వేసానండి అడుగులు. చిన్న పూస గారు, నేను మాట్లాడేది నా సంసారం గురించి, మీరు మాట్లాడేది మీ పత్తి వ్యాపారం గురించి. ఊరుకోండి ముమ్మగారు, నాకు పెళ్ళి అవుతుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు తెలుసా మీకు? ఇలాంటి మాటలు మాట్లాడతాడు కక్కు రాకపోయినా కక్కాలు అనిపిస్తుంది. ఆయన ఈ ముదిరిన బెండకాయ కూరకి పనిచేయదంటారు తెలుసు కదా మీకు? కూరకు కాకపోయినా సాంబార్ పనిచేస్తుంది. బాబోయ్, ఓ జంతువు పెట్టండి. అఘోరించండి. బాగున్నాయండి టేస్ట్. ముమ్ముగారు మొహం ఏంటండి ఊరబెట్టిన ఉసిరిగాయలు పెట్టారు? రాత్రి అంతా నిద్రలో చిన్న పూసగారు. ఏమండి రాత్రి మీ పెళ్లి రోజా? ఏమండి రాత్రి మీ పెళ్లి రోజా? చిన్న పూసగారు, మీకు పెళ్లి పెటాకులు అవ్వక పెళ్ళైన రోజు నుంచి ప్రతిరోజు పెళ్లి రోజులా ఉంటుంది అనుకుంటున్నారు ముమ్ముగారు. చిన్న పూసగారు, సర్లే, మన బిల్లగారు వైపు ఎందుకు లేచిపోయింది అంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందండి? నాకెందుకు ఉంటుందండి ఐడియా? అయినా రాలిపోయిన జుట్టు కోసం, లేచిపోయిన బెళ్ళం కోసం మాట్లాడుకోకూడదు చిన్న పూసగారు. మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకు మాట్లాడుకోకూడదు ముమ్ముగారు? మన ఇద్దరి మీద నెలకు 2 లక్షల రూపాయలు జీతం దొబ్బుతున్నాడు. ఈ రోజున ఎండి గారికి ఫోన్ చేసి అయ్యో వాళ్ళకు 10,000 అని ఎప్పుడైనా ఇచ్చేసాడా ముమ్ముగారు? లేదు. మీకేం తెలుసు ముమ్ముగారు? నా రక్తాన్ని మరిగించి కరిగించి పెన్లో ఇంకో రాహేస్తున్నాను ముమ్ముగారు నేను. ఆ మాటకొస్తే చిరపుస గారు, నేను నవరసాల్ని బట్టలు ఉతికినట్టు ఉతికేసి గిన్నెలు దవ్వినట్టు తోవేస్తున్నాను. ముమ్ముగారు ఆడదంటే అబల కాదు రెబలని నిరూపించారు. ఈ పిల్లగాన్ని అగ్గిపులో నలిపేస్తా. తొక్కుడు బిళ్ళ తొక్కినట్టు తొక్కేస్తా. ముమ్ముగారు చిన్న పుసగారు, పదండి వెళ్దాం. బిళ్ళగారు, పిల్లగారు నా పర్మిషన్ లేకుండా ఎందుకు కూర్చున్నారు ఇక్కడ? ఈ పేరు బిల్ల, ఎదురు అనవ బిల్ల అనుకోకండి, జస్ట్ బిల్ల అంతే. వీళ్ళిద్దరికి బాసు సేవల మీద రూపాయి బిల్ల ఏరుకుంటూ 3 బిల్డింగ్లు కట్టాడు. ఈ విషయం మా ఎండి గారికి తెలిసి బెస్ట్ ముస్ట్ అవార్డు ఇచ్చి క్రియేటివ్ హెడ్గా జాయిన్ చేసుకున్నారు. ఫస్ట్ నైట్ రోజు ఈడి భార్య లేచిపోయింది. కారణం ఎవరికి చెప్పడం. 2వ పెళ్లి చేసుకోవాలన్నది ఈడి కోరిక. ఇంక ఈ ఫేమస్ న్యూస్ ఛానల్ పరిస్థితి ఏంటో గోవిందా గోవిందా. కలిసి పనిచేస్తున్నప్పుడు పర్మిషన్లు కుటుంబిషన్లు ఎందుకండి?
ఉండాలి. పిల్లి ఉండే చోట పిల్లి ఉండాలి, సింహం ఉండే చోట సింహం ఉండాలి. ఇంతకైనా పిల్ల సింహం చిన్నపూస గారు? గ్రామ సింహం. చిన్నపూస గారు ఇదిగో ఈ నోటుదులకే మీ శాలరీలు పెంచడం లేదు. ఎందుకంటే బిళ్ళగారు దాన్ని నేగినందో వినట్టు తోవుతారు. మా గనక జీతాలు పెంచకపోతే మీకు పెళ్లి అవ్వదు, దానికి జుట్టు మొలవదు. మంచి కంటెంట్ క్రియేట్ చేసి టీఆర్పీని ఎంఆర్పీగా ఫిక్స్ చేయండి. మీ శాలరీలు అవే పెరిగిపోతాయి. ఇంతకీ కుంభమేళ కంటెంట్ ఏం చేశారు? కుంభమేళ కంటెంట్ లో మేడం గారు పూసలు అమ్ముకుంటారు. మీరు మొలతాళ్ళు పిన్నిసులు అమ్ముతారా? ముమ్మగారు చిన్నపూస గారు అది కాదండి, ముందు మాకు శాలరీలు పెంచే మాట చూడండి. మీ శాలరీలు పెంచేదే లేదు. ఇలా ఏంటండి? షోకరో బచ్చా షోకరో, షోకరో బచ్చా షోకరో. ఎవరు నువ్వు? ఈమెలో భయము ఉంది, ఈమెలో భయము ఉంది. అది నా భార్య పేరు. అది ఆమె ఈమెలోకి అది వచ్చింది. ఈమెలోకి ఎలా వచ్చింది? ఈమెలో భయము ఉంది, ఉంది ఉంది లేదురా. ఉంది. నొప్పిగా లేదు. ఉందా? ఉంది. చూపించు. నొప్పి చూపించు. ఏం కావాలి అడిగా? నాలో నేను భయము కట్టుకున్న ఉంది. మల్తాడు నిజమైతే ఈయన వేసుకున్న అండర్వేరు నిజం. నువ్వు భయమవేనా? నేను వేసుకోలేదా అండర్వేర్? ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు పిల్లగారు. భయమా? నీకేం కావాలి? కట్నం డబ్బుల కోసం నన్ను చంపేసి లేచిపోయానని చెప్పాడు ఈ చెత్త భయమా? నా కొడుకు. వెళ్ళిపో, వెళ్ళిపో. నీకేం కావాలి? వెళ్ళను, ఇక్కడే ఉంటా. శాలరీ అంత ఇంపార్టెంట్ కాదు. భయమా? నువ్వు వెళ్ళిపో. చెప్పు వాడికి. ఇక్కడ చూడు. నేను వెళ్ళను. అమ్మను చూస్తున్నా. అమ్మో అమ్మా, అమ్మో భయమా? నువ్వేమీ చేయలేవు. వీళ్ళిద్దరికి శాలరీలు పెంచు. నన్ను ఏం చేద్దామా? పెంచురా, పెంచురా అమ్మ నా కుట్టకండి. పట్ట. మీరేం చెప్పండి? పెంచురా. చెప్పండి చెప్పండి. నువ్వన్నా చెప్పా. చిన్నపూస పెంచమా, కాపాడాయ నన్ను, పెంచమా, కాపాడాయ పెంచమా. మా అమ్మ. చంపేస్తా. ప్లీజ్ నన్ను కొట్టకు. లేదా? మీరేం చెప్తా చేస్తా. పెంచరా, నన్ను పెంచరా, వదిలేయ్. పెంచరా, ఆపవే. శాలరీలు నన్ను పెంచరా. చూసి చంపేటట్టు ఉంది. రేయ్. భయమా? నువ్వు శాంతించు. ఇప్పుడు ఏం కావాలి నీకు? శాలరీ ఏముంది? 5 minutes లో చేస్తారు. వీళ్ళిద్దరికి శాలరీలు పెంచే వరకు నేను శాంతించేదే లేదురా. చెయ్యండి పిల్లగారు. చూడు, పెంచరా. భయమా? శాలరీలు శాంతించు. పెంచండి. శాలరీలు పెంచండి. అసలు రాస్తావా? జీతాలు పెంచండి. ఏమే నన్ను చంపేటట్టే ఉందా? చెప్పండి. జీతాలు పెంచుతాను. శాలరీ ఏమైంది? జీతాలు పెంచుతాను. తప్పకుండా పెంచుతారు. నన్ను వదిలేయండి. కూర్చోండి పిల్లగారు. కొద్దిగా కూర్చోండి పిల్లగారు. శాలరీలు పెంచేసారు. మాట్లాడరా, శాలరీలు పెంచమని చెప్పరా, భాష మాట్లాడరా. A few minutes later. నైట్ మొత్తం ఫుల్ బాటలు తాగేసి పొద్దునే సోయి లేకుండా నిద్ర లేచినట్టుందండి. ఏంటి పరిస్థితి? ముమ్మగారు మీకేం గుర్తుందా అండి? మీరు ఏమిటో తేడాగా ఉన్నారు చిన్నపూస గారు. రష్మిక మందంతో వస్తున్నాయి ఫీలింగ్స్ అనే సాంగ్ లో ఉండగా సడన్ గా మిల్కొచ్చినట్టు అయిందండి. ఆ, బిల్లగారు బిళ్ళగారు శాలరీలు పెంచారా? అయినా వాటర్ ఎత్తుకోండి. అయినా శాలరీలు దేవుందండి, పని ముఖ్యం గాని ఏదో మీ అబ్బాను తాగండి. ఏమైందండి మీకు? ముమ్మగారు ఆయన తాగుతారులేండి వాటర్. మీరు తాగండి. నేను కూడా కొన్ని తాగుతాను. ఏం తాగుతారులేండి, పని చూసుకుంటాం. ఏంటండి అంత తొందరగా శాలరీలు పెంచడం? ఏమిటో పాపం ఆయన మంచితనం. ఏముందండి 2 రోజులు లేటుగా. అదే కదా, ముందు అసలు పని ముఖ్యం గాని. ముమ్మగారు చిన్నపూస గారు మీరు ఏంటండి ఎంత ఇన్నోసెంట్ గా ఉంటారు మరీను? ఏదో మీ అభిమానం. బిల్లగారు బిళ్ళగారు బిల్లు వస్తామండి. పని చేసుకోండి బిళ్ళగారు. ముమ్మగారు కొద్దిగా మీ చేత్తో అలా కొద్దిగా జుట్టుకి. థ్యాంక్ యూ బిళ్ళగారు. నేను కూడా థ్యాంక్ యూ బిల్లగారు. థ్యాంక్స్ అండి. ముమ్మగారు చిన్నపూస ఇక పద. ముమ్మగారు ఆ బ్యాగ్ ఎలా ఇవ్వండి. చిన్నపూస గారు ఆ పిల్ల ఏంటండి అలా వెళ్ళిపోయింది? కత్తిలా ఉన్నామంటుందండి. ఇలాంటి సోది మాటలే చెప్పొద్దనేది. ముమ్మగారు ఉగాది శుభాకాంక్షలండి. మీకు కూడా. ముమ్మగారు వడ్డానం దండవంకి మీ మీద ఐటీ రేట్ చేయాలండి. ఇంట్లో నైటీలు వేసుకొని తిరుగుతాను, నా మీద ఐటీ రేట్ ఏంటండి చిన్నపూస గారు? సర్లేండి. చిన్నపూస గారు ఏదైనా ఊడిపోతుందా అలా పట్టుకున్నారు? ముమ్మగారు చిన్నపూస గారు బిళ్ళగారు ఏమంటున్నారండి? బిల్లగారు ఈరోజు 9కి వచ్చేసారంటండి. నడండి. ఉగాది పచ్చడి తెచ్చారండి. అన్నీ తెచ్చాను, నడండి. ముమ్మగారు కూర్చోండి. అమ్మయ్యా. ముమ్మగారు మీ వడ్డానం అమ్మేసి నాకు కానీ డబ్బులు ఇచ్చారంటే IPL బెట్టింగ్ లో 2 వడ్డానాలు కొంటాను ముమ్మగారు. ఎందుకు? ఒకటి నేను పెట్టుకుంటే ఇంకోటి మీరు పెట్టుకుంటారా? ఊరుకోండి ముమ్మగారు.
పోతే 50 వస్తే లచ్చ. అంతా డీరింగ్ బిజినెస్. భీమవరం పిల్ల చెప్పింది. అదేదో చిన్నపిల్ల తెలియక చెప్పిందని అనుకుందాం. ఎద్దులా ఉన్నారు. మీ బుద్ధి ఏమైందండి? మేడం గారు మీరు నన్ను ఎద్దన్నారా? మీ బుద్ధి కోసం కూడా చెప్పాను, అది గమనించలేదు మీరు. సరే. అయ్య బాబాయ్, బిళ్ళగారు 9కి మీటింగ్ అన్నారు చిన్నపూస గారు. అదేమన్నా మోడీ గారి మీటింగ్ ఏంటండి? బిల్లగారి మీటింగే కదా. వెళ్తే ఎంత, వెళ్ళకపోతే ఎంత? చిన్నపూస గారు, వాడితో మనకెందుకండి? వాడి పొట్ట మీద కత్తిపోట్లున్నాయి. వాడు రౌడీ. కత్తిపోట్ల తమలపాకులా? పిల్లగారు నైట్ అయితే గోడలు దూకుతారండి. ఏంటి చిన్నపూస గారు, బిళ్ళగారు గోడలు దూకుతారా? పిల్లని చచ్చినప్పుడు గోడలు దూకపోతే ఇంకేం చేస్తాడు ముమ్మ గారు? ఊరుకోండి చిన్నపూస గారు, అన్ని చూసినట్టే మాట్లాడతారు. నడండి. బిళ్ళగారు వాచ్ ఇంట్లో మర్చిపోయాను, తీసుకొస్తానండి. ముమ్మ నేను కూడా వస్తాను. ఆగండి, మీ వల్ల నాకు మెంటల్ వచ్చేస్తుంది. రావడం ఏంటి, ఉంది కదా. ముమ్మగారు, చిన్నపూస గారు, ఆఫీస్కి ఇలాంటి బట్టలు ఎవరైనా వేసుకొని వస్తారా? ఆఫీస్ అనుకుంటారా, కళ్యాణ మండపం అనుకుంటారా? ఉప్పాడ పెట్టండి, మా ఆయన ఇప్పించారు. ఏంటి మా కాకినాడ దగ్గర ఉప్పాడండి? పట్టు 10 రూపాయలు ముమ్మగారు. పొందూరు కదరండి. మా ఆయనకైతే ఎంత బాగుంటుందో. తీసుకోండి, నేను బట్టలు ఇప్పుడు మెట్రో కింద తిరుగుతాను. లేకపోతే ఏంటి ముమ్మగారు? ఆపండి, బట్టలంటే ఇలా వేసుకోవాలి. పొట్టంటే కూడా అలాగే ఉండాలి. ముమ్మగారు, చిన్నపూస గారు, నాకు ఒకటి గుర్తొస్తుందండి. కానివ్వండి. దయగల తండ్రి, కృపగలటువంటి పరిశుద్ధుడా, ఈ ఉదయకాలం మందు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ప్రభువా తండ్రి. ముమ్మగారు, పరలోకమునకు ప్రయాణమైన ఓ ప్రభువా, పెళ్లి గిళ్ళి లేకుండా ఏడుస్తున్నా ఈ బిళ్ళకు పెళ్లి ఎలా చూడు, పిల్లలు పుట్టేలా చూడు, కాపాడు, రక్షింపుడు. ఆమేన్. ఆమేన్. దేవుని నామమున మీకు శుభం కలుగాక. శుభం కలుగుగాక. మీరు మనుషులా, దున్నపోతులా? చిన్నపూస గారు తప్పుకోండి. బిళ్ళగారు, వచ్చులేని మీ బట్ట మీద ఒట్టేసి చెప్తున్నారు. మెడిటేషన్ చేసైనా డెడికేషన్ తెచ్చుకుంటారు. చిన్నపూస గారు. ముమ్ముగారు, తప్పకుండా ఒకసారి. టైం అంటే నేనంటే టైము ఈ రోజు నుంచి. అది జారిపోదు, వదిలేయండి. ఆగండి, వద్దు, పనే ముద్దు. ఈసారైనా వీళ్ళు వర్క్ చేస్తారు. కాసేపు రెస్ట్ తీసుకుందాం, స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని. అమ్మయ్య, అమ్మా. ముమ్మగారు వర్క్ కోసం చూసారా ఆడుకుంటున్నాడు? ఏం తెచ్చారండి? పట్టుకు తినండి. బెల్లం తెచ్చారండి? అక్కడ తినండి. ముమ్మగారు ఎలాగైనా ఒట్టి తీసి గొట్టమే పెడదామండి. ఎందుకండి పెట్టడం? వాడిని గోతిలో పెట్ట. ఉగాది రోజు కూడా తిట్టి సచ్చుడు. అయినా వాడు మొహం చూసారా? శవం చుట్టూ 3 బొక్కలు పెట్టి చుట్టూతా తిప్పే కుండలా ఉంది వాడి మొహం. ముమ్మగారు గోరింటకు తెచ్చారా? ఆ గోరింటకు పిచ్చేంటండి మీకు చిన్నపూస గారు? ముమ్మగారు గోరింటకు పెట్టుకుంటే ఎర్రగా బరగొన్న పిల్లం వస్తుంటండి. మీరు పడిపోయేలా ఉన్నారు చిన్నపూస గారు. చిన్నపూస గారు తప్పుగా మాట్లాడుతున్నారు. ముమ్మగారు కొద్దిగా చింతపండు వెళ్ళిపోయారా? బాగా పండుదును. 4 తాలింపు గింజలు కూడా వేసాను, నోట్లో వేసుకోండి. ముమ్మగారు, నేను చందమామ చుట్టూ చుక్కలు పెట్టుకుంటున్నాను. మీరేం పెట్టుకుంటున్నారు? మీరు ఏదో ఒకటి పెట్టుకోండి, నేను మాత్రం చుక్కలే పెట్టుకుంటాను. ముమ్మగారు, నాకు పెళ్లి అయితే మీకు ఆడపడుచు కట్నం ఇస్తాను ముమ్మగారు. కన్న తల్లి కళ్ళ చూడలేదు కానీ పిన్న తల్లిని కాశీగా తీసుకెళ్తానన్నాడంట మీలాంటోడే. ముమ్మగారు, నాకు పెళ్ళైనా పిల్లవైనా ఎంతో ఇష్టమండి. నా దైత్యం ఏంటో నాకే పెళ్లి కాకుండా పోతుంది. మీ పోరాటం మీరు చెయ్యండి చిన్నపూస గారు, ఏదో ఒక రోజు అవ్వకపోతుందా? వాటర్ తాగండి, ఎక్కిళ్ళు వస్తున్నాయి. ముమ్మగారు, ఎక్కెక్కి ఏడుస్తుంటే ఎక్కిళ్ళు వస్తున్నాయంటున్నారా మీరు? ఎందుకండి ఇప్పుడు ఉన్న పళ్ళంగా ఏడుపెందుకు? పెళ్ళండి, పెళ్ళి. వద్దులేండి చిన్నపూస గారు. ఏమిటో ఒక్క 10,000 ఉంటే ఇవ్వండి, బెట్టింగ్ ఆడి రేపు మీకు 20,000 ఇస్తాను. ఎందుకండి దిక్కుమాల బెట్టింగ్ మీకు? నేను ఇవ్వనంతే. ముమ్మగారు, బిల్లగారిని అడిగితే ఇస్తారా? ఆయనే బెట్టింగ్ లో మొన్న ఆడి 20,000 పోగొట్టుకున్నట్టు కదా. పెద్ద చెరువు దగ్గర ఎవరు చిన్నగా చెప్పుకుంటుంటే విన్నాను. ముమ్మగారు, మీరు మధ్యలో కొద్దిగా షూరిటీ ఉండి ఒక్క 10,000కి మీరు ఏమైనా సెట్ చేస్తే మీకు వడ్డాను, పాపిడి బొట్టు అన్ని చేపిస్తాను ముమ్మగారు. అంతే అంటారా? అంతే అండి. పదండి, బ్యాలెన్స్ గురించి తర్వాత పెట్టుకుందాం. ముమ్మగారు, ఏదోలో మీరే మాట్లాడండి. డబ్బులు సెట్ అయితే ఇందులో తోద్దాం. సరే. బిల్లగారు, చిన్నపూస గారు, ఉడుకు పలుకు లేదేంటండి? ముమ్మగారు, నేను ఇంటర్ బైపీసీ చదివానండి. చూడండి అయితే. బిల్లగారు, ఇంక మనకు లేరండి. లేదా అండి? ముమ్మగారు, ఇదే మంచి అవకాశం. ఈ పోస్ట్ మనకు రావాలంటే మనం ఉండాలి. ముమ్మగారు, బాడీ డీకంపోజ్ అవ్వకుండా ఉంటుంది.
ముమ్మగారు ఏంటనేది? జరగండి. ముమ్మగారు సూపర్ అండి. జరగండి. ముమ్మగారు 5 రూపాయలకి వస్తాండి, నాకు కావాలి. చిన్న పూస గారు ముమ్మగారు కొత్తగా ఫోటోకి దండేశారు, అది తీసుకొచ్చామంటారా? తెచ్చేయండి త్వరగా. నా పిల్లగారు, నా పిల్లగారా, నా పిల్ల. ఆగండి, బయటికి వెళ్ళి ఏడుద్దాం. ముమ్మగారు కాల్ తగిలిద్ది. చచ్చినోడికి ఏం తగులుతుందండి? సరే ముమ్మగారు, నేను ఏడుపు స్టార్ట్ చేశానా? బయటికి వెళ్ళి ఏడుద్దాం. ఆగండి. సరే. ఎనర్జీ వేస్ట్ చేసుకోకూడదు అలాగా. ఎంత బరువున్నాడేంటండి వీడు? A few minutes later. అమ్మయ్యా. మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్. బిళ్ళగారు, ఓ పిల్లగారు, నా పిల్లగారా, ఓ పిల్లగారు, నా పిల్లగారా, ఓ పిల్లగారు, పిల్లగారు మాకు లేరండి. నాకు 30 ఇస్తానన్నాడు. ముమ్మగారు, ఊరుకోండి వెళ్ళిపోయాడండి. ముమ్మగారు, పిల్లగారు, పిల్లగారా, పిల్లగారా, పిల్లగారు, ఓ పిల్లగారు, పిల్లగారా, ఓ పిల్లగారు, పిల్లగారు, పిల్లగారా, పిల్లగారా, పిల్లగారు, పిల్లగారా, పిల్లగారు, 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 పిల్లగారు లేకుండా ఏం జరుగుతుంది? ఏంది దండలేంది? ముమ్మగారండి. నా మొహం మీద కోతులాడుతున్నాయా? పరిగెత్తండి చిన్న పుసగారు. పదన ముమ్మగారు. బ్యాట్ ఏంటి ఎలా ఉందా? ఏంటి ఇవిడ కాడికి ఇవిడ దండం పెట్టుకుంటుంది? ముమ్మగారు ఏం చేస్తున్నారండి? మోకాలికి ముద్దు పెట్టుకుంటున్నానండి. పెడితే మీ ఆయనకో మీ అబ్బాయికి ముద్దెట్టారు కానీ మోకాలికి అరికాలకి ముద్దెట్టుకోవడం పెట్టండి. ఎక్సర్సైజ్ వామప్ చేస్తున్నాను చిన్న పుసగారు. ఊరుకోండి ముమ్మగారు, కూర్చోండి ఒక 5 నిమిషాలు. ఏం చేస్తున్నారండి? ఎక్సర్సైజ్ వామప్ చేస్తున్నానండి. ఈ వయసులో వామప్పులు చేస్తే వెనపూసలా గరుగుపోద్దండి ముమ్మగారు. అంతే అంటారా? మరి ఏం చేయమంటారండి? IPL వచ్చిందంటే చాలు ఆ బిళ్ళగాడి దురదేంటో నాకు అర్థం కావడం లేదు. ముమ్మగారు మీకు కూడా చెప్పనా, ఈసారి IPLలో SRH పోవాలి, వీడికి మొత్తం తోలు తీరిపోద్దండి. అదే కనుక జరిగితే మీకు గుండు కొట్టిస్తారండి చిన్నపుస గారు. ముమ్మగారు నాకెందుకండి గుండు కొట్టడం, నాకున్నాయి 4 గంటలు. మరేం చేయమంటారండి? ఎక్సర్సైజ్ చేద్దాం, మ్యాచ్ ఆడదాం, వామప్ చేయమంటున్నాడండి వాడు. వాడికే నెలకోసారి అండర్వేర్ సైజ్ మారిపోద్దండి. వాడు చెప్పడం మీరు వినడం ఏంటి ముమ్మగారు మీరు? అంతేలే. అవును, మీరు పెరగనందని మూతి కడుక్కోవడం మర్చిపోయారేంటి? ముమ్మగారు అదేంటండి కాటికాపురు కొండొట్టుకొచ్చినట్టు అదొట్టుకొచ్చారు? మ్యాచ్ ఆడుతూ మధ్యలో అలసిపోతాం కదా, చల్లగా ఉంటుందని తాగడానికి మజ్జిగ. ఆహా, బానే ఉందండి, పదండి వెళ్దాం. ఏంటండి పిచ్చి కుక్క గడిచినట్టు అలా అరుస్తున్నారు? ముమ్మగారు నా క్రికెట్ గురించి ఏం తెలీదండి. ముమ్మగారు క్రికెట్ గురించి నేను ఉన్నాను కదండి. టెంపర్ బాల్ కొబ్బరి మొట్ట, గోడ దాటెత్తే 6, గోడ తగిలితే 4. మీ అత్యుత్సాహం కూడా అదేనండి క్రికెట్ అంటేని. అదేం క్రికెట్ అండి? టెంపర్ బాల్ తో ఆడితే టెంపర్లో ఎన్టీఆర్లా రెచ్చిపోతామండి. ముమ్మగారు ఏంటో ఏంటండి ఇవి బిల్లగారు అస్థికులా? అయ్యో చిన్న పుచ్చగారు ఏంటండి మీరు? ముమ్మగారు నిజం చెప్పండి. మనకు అంత అదృష్టం కూడానా? ఆయన శ్మశానంలో కాటికాపర్లాగా ఏంటండి నాకు అర్థం కాదు. చెప్పా కదండి, ఆడి ఆడి అలిసిపోతే తాగడానికని తెచ్చుకున్నా. ఇదిగో తాగితే కలిసిపోయేలా ఉన్నారండి. శ్రీరణం పానకం కలిపి అంత మధ్య కలిపారండి ముమ్మగారు. చిన్న పుచ్చగారు పుష్టిగా ఉంటారు, దిష్టి పెట్టకండి. సర్లేండి. ఈ ఫ్లాస్క్ ఏంటండి నేపాలి ఉరుకోవాళ్ళగా? బూస్ట్ అండి, ఎనర్జీ వస్తుందని. ఎడారిలో ఒంటి తిరిగినట్టు ఇవన్నీ ఎందుకండి ముమ్మగారు? అయినా ఈ సన్ రైజర్స్ అంటే వీడికి ఎందుకండి అంత ఇష్టం? క్రికెట్ అంటే వీడికి ఎందుకండి అంత పిచ్చి? ముమ్మగారు కూర్చోండి చెప్తాను. అమ్మా ఏమండి, గంప కింద కోడి పిల్లల మొహం ఏంటండి? ముంద తీయండి, ఆడినప్పుడు పెట్టుకోవచ్చు గాని. అబ్బా ఇప్పుడు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ముమ్మగారు క్రికెట్టా బొక్క? కావ్య పాప ఉంది కదండి. ఎవరండి మీ పాప? ఊరుకోండి ముమ్మగారు.
సన్ రైజర్స్ హెడ్ అండి కావ్య పాప. కావ్య పాపకి ప్రతి సంవత్సరం పుట్టినరోజుకి ₹1,00,000 ఖర్చు పెట్టి పార్టీ ఇస్తాడండి వీడు. సచ్చినోడు. మరి ఏమనుకున్నారు? మొన్న చీటీ కట్టుకుందామని 5,000 అడిగితే ఏడి చచ్చిపోయాడు వాడు. వాడి ముఖానికి కావ్య పాప కావాల్సి వచ్చిందా? మా ఇద్దరు సచ్చినోడండి అసలు నిజంగా. వాడి పొట్ట, వాడి బట్ట, వాడి కావ్య పాప కావాల్సి వచ్చిందా? వాడు ముందు నడుస్తుంటే వాడి పొట్ట ముందు నడుస్తుంది, వెనకాలిచ్చి వాడు నడుస్తాడు. సచ్చినోడండి, ఉసురు పుట్టిపోను. ఏమండి మీరు అందరూ ఏంటండి? ఉసురు కొట్టు పోతాడండి ఆడు. ముమ్మగారు ఈ నీళ్ళతో ఇలా మీద ఎత్తే ఏం చేస్తారండి? కాళ్ళు చేతులు ఎరగొట్టి అందులో ముంచేస్తానండి. సారీ అండి ముమ్మగారు. మరే ముమ్మగారు మున్సిపాలిటీ వాడు వచ్చాడు. ఈ రోజు చెత్తే లేదు, రేపు రమ్మని చెప్పండి. అబ్బాయి రేపు రా. ఏంటి నన్ను మున్సిపాలిటీ అంటారా? దేశానికి జవాను కిసాను తర్వాత మున్సిపాలిటీ అండి. ముమ్మగారు ఈ డైలాగ్ తో మీరు ఎక్కడికో పోయారండి. అవునా అండి? మీరు కూడా అవుతారుగానండి. థ్యాంక్స్ అండి. ఏడ్చారులే. ఈ రోజు వంటి చేత్తో SRH ని గెలిపిస్తా. ఒంటెద్దు బండిలా ఉన్నారు. మీరు SRH ని గెలిపించడం ఏంటండి? ఆయన SRH ని గెలిపిస్తా, కావ్య పాపని కెలికేస్తా. ఏంటండి డైలాగులు? ఏంటది? మజ్జిగండి. నాకు కూడా ఇవ్వండి కొంచెం. ముమ్మగారు ఏది లేదు గాడిలో పోయండి. గిందులో పోతాళ్ళు. బిల్లగారు తాగండి. ఏంది వీళ్ళకి మరీ చీప్ గా కనిపిస్తున్నానా? ఏంటి అలా చూస్తున్నారు? తాగిస్తే గాడ్ పెట్టుకుంటానండి. మీరు మనుషులా కోతులా? ఇలా ఇవ్వండి. ముమ్మగారు వీళ్ళు జన్మల మారరు. ముమ్మగారు కర్మ. ఇది ఇక్కడ పెట్టేసి నా గాడ్. ఇప్పుడు చెప్పండి ఏంటండి అన్నారు? మజ్జిగ ఇవ్వడం కూడా తప్ప అండి. అంతలేసి మాట్లాడుతున్నారు. అందులో ఇవ్వడం తప్పండి ముమ్మగారు. అది చల్లగా తాగనක් కాదండి, జీవితం చల్లగా ఉండడానికి. ఇలా అయితే ఎలా? సన్ రైజర్స్ ఎలా గెలుస్తుంది? మీ కావ్య పాప ఎవరికి పడితే అడిగి ఫ్లయింగ్ కిస్లు ఇస్తే ఎలా గెలుస్తుంది? కావ్య పాప ఎవరండి? పాప. ఏం మాట్లాడుతున్నారు? కావ్య పాప నా క్రష్. ఈ విషయం కావ్య పాపకి తెలిస్తే మిమ్మల్ని చెరుకు మిషన్ లో పెట్టి క్రష్ చేసేస్తా. మిమ్మల్ని సంకలో పెట్టి నలిపేస్తా. అవసరం లేదండి. మీరు సంకెత్తితే మూసీనదిలో ముద్దు పెట్టినట్టు. ఆపండి. ఫస్ట్ బాలయ్యండి. పెద్ద సినిమాలో రామ్ చరణ్ కొట్టిన షాట్ కొడతా. ఆయనంటే 6 ప్యాక్ 8 ప్యాక్. ఈ జాయింట్ ఫ్యామిలీ ప్యాక్ తో అవసరమా పిల్లగారు? ఆయన రామ్ చరణ్ అంటే రామచిలకలా ఇంత తింటారు. మీరు 6 నెలల నుంచి ఉపవాసం ఉన్న పందిలా తింటారు. మీకు అవసరమా అండి? నోరు మూయండి. బొమ్మ బోకా. మీరైతే బోకే అండి. ఏంటి తప్పు మాట్లాడానండి? ఆ బాలయ్యండి. A few minutes later. ముద్దులు పెడతా, ఆయిల్ పెడతా, ముద్దులు పెడతా, ఆయిల్ పెడతా, ముద్దులు పెడతా. ఆ బాల ఇవ్వండి. అమ్మగారు చూసారా? అమ్మగారు బాలయ్యండి. మీకున్న అంటువ్యాధులన్నీ దాన్ని కట్టుకుంటే నేనేనండి బాబా. నాకివ్వండి, నేను స్పిన్ వేస్తాను. స్పిన్ కాదు, స్పీడ్ అయ్యి. అంతుందా? పెద్ద సినిమాలో రామ్ చరణ్ లా చితక్ కొడతా. నా చేతులు మాట్లాడితే పెద్ది అంటారు. ఎద్దులా ఉన్నారు. మీకెందుకండి పెద్ద గురించి? ముమ్మగారు. చిన్నపుస గారు ఇక పదండి. చిన్నపుస గారు ఫస్ట్ బాల్ రెడీ. జస్ట్ మిస్. చిన్నపుస గారు వేస్తే అవుట్ అయిపోవాలి. కమ్మాన్. ఎంత బాగా వామప్ చేస్తున్నారండి పిల్లగారు. ఏమైందండి? వామప్ చేస్తున్నారండి. ఎంత బాగా చేస్తున్నారండి. వామప్ దంసప్ కాదు, స్పృహ కోల్పోయేలా ఉన్నాడండి. స్పృహ కోల్పోయాడండి. కొద్దిగా నోట్లో నోరు పెట్టుకోదండి. మ్యాన్ హోల్ మూతి తీసినట్టు మూతి చూడండి ఎలా ఉందో. నేను వదటం ఏంటండి? ఆ దరిద్రం నాకెందుకు, మీరే వదండి. సర్లేండి. ఆ సిపిఆర్ ఏదో మీరు చేస్తారని వాటర్ తీసుకుని వస్తాను. చేస్తానండి. వాటర్ గుండె కొట్టుకునే వరకు కొట్టుతూనే ఉండాలి. రెడీ 1 2 3. చచ్చేటండ్రు. ఏం చేస్తారు మీరు? నన్ను చంపుతారా? లేచిపోయాడు ఏంటండి? ఊరుకోండి. కొట్టక ముందే లేచిపోయాడు. కొద్ది చెయ్యాల పట్టుకోండి. నా బిల్లగారా మీకు ఎంత కష్టం వచ్చింది బిల్లగారా? బిల్లగారు వదలండినా. బిల్లగారు కొద్దిగా ఐస్. తెలుసు నా బాధ. ఐస్ పెడదాం. అది వదలండి.
కింద కాలిపోతుంది. నా మీద కోపడతాడండి. ఇప్పుడు నేనేమన్నాను? గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నామన్న మాటే గాని ఏది చేయడానికి పర్మిషన్ ఇచ్చేసావరు. మెయింటెనెన్స్ పేరిట నెలకి 15,000 దొబ్బుతున్నారు. వడియాలు పెట్టుకుంటారు, ఎవరు అడ్డొస్తారో చూస్తారు. ముమ్ముగారు కూర్చుంటే ఇవ్వండి. అక్కడ తగలడింది, మీరే వెళ్ళి తెచ్చుకోండి. సర్లేండి. ముమ్మగారు ఏంటి వడియాలు పెడుతున్నారా? కాదండి, వడ్డానం పెడుతున్నాను. అదిగో అక్కడ పాపిడి బిళ్ళుంది, మీరు కూడా పెట్టుకోండి. ముమ్మగారు ఎటకారమా? మిమ్మల్ని చూస్తుంటే రోజు రోజుకి ఇకారం వస్తుంది, ఇంకా వెటకారం కూడానా? ముమ్మగారు నేను అందంగా లేనా అండి? ఆ కోడి పుంజలాగా జుట్టు, ఆపరేషన్ చేయించుకున్న వాళ్లాగా ఆ కళ్ళజోడు. పచ్చిగా చెప్పాలంటే గోవాలో కళ్ళజోడు అమ్ముకునే వాళ్లాగా ఉన్నారు. ముమ్మగారు అందరూ మీలో గుమ్మడికాయలా ఉంటారండి. గుమ్మడి గింజలా కూడా ఉంటారు. నిజమేనండి, మీరు మీరు గింజ. ముమ్మగారు మనం అప్పడాలు వడియాలు అమ్ముకుంటే అమెరికా కాదు కదా, అమలాపురం కూడా వెళ్ళామండి. నోరు ముయ్యండి. శుభ్రంగా కిరాణా కొట్టు బిజినెస్ లక్షణంగా సాగేది. మీ బెట్టిగుల పుణ్యమాని ఇదిగో ఇలా అప్పడాలు వడియాలు పెట్టుకునే స్థాయికి దిగజార్చారు నన్ను. ముమ్మగారు 100 ఎకరాలు రైలు చెరువులున్న వాళ్ళు కూడా కేపీహెచ్పీలో రైలు అమ్ముకుంటున్నారండి. అంత మాత్రాన బెట్టింగ్లు మానేస్తారా ఏంటండి? చిన్న పూసగారు దిక్కుమాల సామెతలు చెప్పారంటే మిమ్మల్ని పిడకిచ్చు కొట్టేస్తాను. సర్లేండి. ముమ్మగారు నా మాట విని 2 లక్షల రూపాయలు సెట్ చేసుకోండి. మిమ్మల్ని వేణుస్వామి గారి దగ్గర తీసుకెళ్తానండి. జాతకం చూపిస్తాను మీకు. జాతకం చూపించుకోవడం కన్నా జావకాయలు అమ్ముకోవడం బెటర్ చిన్నపూసగారు. ముమ్మగారు ఐడియా అన్నారు. 500 ఇస్తే చెప్తానండి. మీ మీద నాకు నమ్మకం లేదండి చిన్నపూసగారు. మాకు నమ్మకం లేదు. ముమ్మగారు మీకు నమ్మకం రావాలంటే గుండుకి ఇంచుకుని లలిత జ్యువెలర్స్ వాళ్ళగా డబ్బులు ఎవరికి ఊరికినే రావు, డబ్బులు ఎవరికి ఊరికే రావు అని చెప్పాలండి మీకు. చేతులు ఖాళీ లేవు, చీర కొంగు కట్టొచ్చాను, తీసుకోండి. సర్లేండి. ముమ్మగారు 3 ముళ్ళేసి మీ ఆయనకన్నా ఇస్తారండి? ఇలాగే 3 వేసుకుని తిరుగుతారండి? నోరు ముయ్యండి. అవునండి, ఏంటిది క్యారీ బ్యాగు? ముమ్మగారు మీకోసం ఆదివారం కదా అని చెప్పి వెజ్ బిర్యానీ తెచ్చానండి. ఇంకోటి ఏంటంటే మా వినాయకుడు మామిడి పళ్ళు పంపించాడండి. బంగిరిపల్లి మామిడి పళ్ళు అండి బాబు. ఏంటండి అది నా మీద పెడుతున్నారు వడియాలు? ఏదో ఇష్టం కొద్దీ, అభిమానం కొద్దీ. రండి తింటూ మాట్లాడుకుందాం. అమ్మా, చల్లగాలకు లుంగి ఎగురుతుంటే ఎలా అనిపిస్తుంది? మీరే ఎగిరిపోయేలా ఉన్నారు. తొక్కలోది ఎగిరిపోతే ఎంత, ఎగరకపోతే ఎంత? ముమ్మగారు మీరు వల్గర్గా మాట్లాడుతున్నారంటున్నారు బయట. నేను సింగిల్ మీనింగ్ లోనే మాట్లాడుతున్నానండి. కొంతమంది బోడిగాళ్లే డబల్ మీనింగో అని ఓ గోలెట్టేస్తున్నారు. ముమ్మగారు నన్ను బోడిగాడు అన్నారా మీరు? నేనన్నది మిమ్మల్ని కాదండి, కొంతమంది మీ బోటి బోడిగాళ్లని. ఆహా, అవునా? పెట్టండి. ముమ్మగారు రాత్రి పెరుగు తోడెట్టానండి గట్టిగా. ఏ తోడు లేకపోతే పెరిగి తోడెట్టుకోవాలి. ముమ్మగారు ఈ అప్పడాలు వడియాలతో మనకేం పని అవదండి. పెద్ద వ్యాపారం చేయాలండి ముమ్మగారు. పెద్ద వ్యాపారమా పత్యాపారమా? పత్యాపారం అంటే గుర్తొచ్చింది చిన్నపూసగారు. ఆ బిళ్ళగారు ఎవరో అమ్మాయితో కలిసి ఏ పచ్చళ్ళ వ్యాపారం ఏదో పెట్టారంట. నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారట. ముమ్మగారు అలా చూడండి, బిల్లగారులా ఉన్నారండి. బిళ్ళగారులా కాదండి, బిల్లగారే ఎవరో అమ్మాయితో. ఆయన వాడికేం పోయి కలవండి, ఆయన అదేం పిచ్చి మాలోకోవండి, అంత టేస్ట్ లేదు, వాడితో పడి తిరిగేస్తోంది. మనకెందుకులే గానీ ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఉందండి ముమ్మగారు. అసలు మీకు తెలియకుండా ఆయనలో రొమాంటిక్ యాంగిల్ ఉందని మీకెలా తెలుసండి? ఆయన రొమాంటిక్ మాకేం చూపించలేదు ముమ్మగారు. గుర్రుగా ఆయన మిమ్మల్ని చూసినప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. ఆళ్ళతో ఇళ్ళతో కాదు గాని ముందు ఎంతో సెటిల్ అయిపోండి మీరు. ముమ్మగారు నా శీలాన్ని శంకిస్తున్నారా మీరు? శంక మీ వంకర శీలానికి శంక కూడాను. తిరండి. ముమ్మగారు బిల్లగారిని ఒక 50,000 అడగండి. ఒక్క దెబ్బతో సెటిల్ అయిపోతామండి. ఎన్నాళ్ళు ఈ అప్పడాలు ఒడియాలు వ్యాపారం చేసుకుంటామండి బాబు. ముందెళ్ళి ఆ బిల్లు ఎటో పోతున్నాడు చూద్దాం పదండి. తర్వాత తిందామంటారా? నడండి, తిన్న చాలు, ఎప్పుడు తిండిగోలే. నువ్వు ఇప్పుడు ఇంత పో బేబీ. డార్లింగ్ నీకంటే ఎక్కువనా? నాటి ఈ స్పెట్స్ పెట్టుకో డార్లింగ్, నీకు బాగుంటాయి. ఇక్కడివ్వు. బాగుందా? సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. వావ్. బేబీ మనం షాపింగ్కి వెళ్దామా? వెళ్దాం. బేబీ రా, వచ్చి కూర్చో. వస్తున్నా బేబీ. అక్కడ కాదు బేబీ, ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కదా. ఓకే బేబీ. అక్కడ ఎందుకు బేబీ, ఇక్కడ వచ్చి కూర్చోవచ్చు కదా. ఛీ పో బేబీ. బేబీ జ్యూస్ తాగుతావా? తాగుతాను బేబీ. ఏ జ్యూస్ తాగుతావు? వాటర్ మిలన్. ఏ గ్రేప్ తాగవా? నాకు వాటర్ మిలనే కావాలి. బాబు వాటర్ మిలన్ జ్యూస్ తీసుకురా.
బేబీ నాకు మనీ కావాలి బేబీ. ఎందుకు? నేను షాపింగ్ చేస్తాను బేబీ. షాపింగా? ఎలాగూ మన పొట్టి పికిల్స్ కంపెనీ అమ్మేస్తున్నాం కదా, విదేశాలకు వెళ్ళి డబ్బులతో ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే బేబీ. జ్యూస్ వచ్చింది, తాగుదాం బేబీ. తాగుదాం. ఇంకో స్ట్రా తీసుకురా. వద్దు బేబీ, నువ్వే తాగు. బేబీ నీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. చెప్పు బేబీ. నువ్వు ఓకే అంటే నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ముందు పెళ్ళాన్ని ఇలాగే జ్యూస్ లో పురుగుల మందు కలిపి చంపేశాడు కదండి. ముమ్మగారు పెట్రోల్ వేసి తగలబెట్టేశాడు అన్నారు. అది రెండో పెళ్ళాన్ని అనుకుంటా. మనకెందుకు బేబీ? ఎవరు బేబీ వీళ్ళు? రండి కూర్చుందాం. మీరు ఎందుకు వచ్చారో? చేతుల గిన్నెంది? వడియాలు పెట్టుకుంటున్నామండి, ఎక్కడ పెట్టమంటారు? నన్ను ఎత్తి మీద పెట్టండి. అలాగే. వీళ్ళేంది నేను ఉత్తిగిన అంటే వీళ్ళని ఎత్తి మీద పెడతాను అసలు. ఛీ, మీరు మార్రా. బేబీ టిష్యూ తీసుకురా, ఇదంతా తుడవాలి. ఇంద్రసేనారెడ్డి వడియవే కదా అని తుడిచేస్తే ఒంటి చేత్తో నరికేస్తా. మీరెప్పటికి మారరా? ఏంది ఇది? వడియాలు పెట్టమన్నారు కదా మీరే నెత్తి మీద, అందుకే పెట్టాను. సర్లే గండి, అది ఎండిపోతూ ఉంటుంది. మీరేం చేస్తుంటారు? మీ పేరేంటి? పొట్టి పికిల్. చీపురొక్క అట్టేం కాదు. ముమ్మగారు నాకు పెళ్లి అవ్వలేదని చెప్పండి. ఇప్పుడు మీ పెళ్లి కోసం ఎవరు అడిగారండి? సర్లేండి. మీ పచ్చళ్ళ బిజినెస్ ఎలా ఉందండి బిళ్ళగారు? బాగుందిలేండి, మా కస్టమర్లు ఉండగా మాకేం భయం. ఈ రోజు పొట్టి పికిల్ అమ్మేస్తున్నా, పెద్ద డీల్, 2 కోట్ల రూపాయలు. పొట్టి పికిల్ అమ్మేస్తారంట. దా ఊరు వెళ్ళిపోదాం. పొట్టి పికిల్ అంటే కూర్చోడే. అమ్మాయి కాదండి, పచ్చళ్ళ వ్యాపారం. అమ్మేసి ఏం చేస్తారండి? ప్లాన్స్ ఏమిటి? ఎక్కడికి వెళ్తారు? ఇద్దరం బ్యాంకాక్ వెళ్ళి చిల్ అవుతాం. సర్లేండి, వెళ్తే వెళ్ళారు, ఎంజాయ్ చేశారు గాని ఈ వడియాల అప్పడాల వ్యాపారం నాది ఉంది కదా, అది డెవలప్ అవడానికి ఒక్క 50,000 సర్దుదురు. ఏంటి? నా బెట్ ఇంకొక 20,000. 50 + 20 సర్దుదురు. లచ్చ. చీఫ్ ఫెలోస్, మిడిల్ క్లాస్ ఫెలోస్, మీకు 50,000 రూపాయల ఇచ్చే ప్రసక్తే లేదు. మీరెంత? మీ బ్రతుకులెంత? చిన్న పుసగారు. బేబీ, ఈ 50,000 తీసుకెళ్ళి నువ్వు చిల్లవు. బిళ్ళగారు, ఇదేనా మీ ఆఖరి మాట? ముమ్మగారు నా కళ్ళ ఆగట్లేదండి. ముమ్మగారు, ఇదేనా మీ ఆఖరి మాట? ఒక్క రూపాయి ఇచ్చే ప్రసక్తే లేదు. చీ అన్నాడండి. వీరికి ఆఖరి మాట కావాలండి. ముమ్మగారు ఆగండి, ఆగండి, వస్తున్నాను. ఊరుకోండి ముమ్మగారు. ఏమన్నాడు కాకపోతే ఏమన్నాడండి? ఎంత మాట అన్నాడండి అసలు. మిడిల్ క్లాస్ అన్నాడండి. మీరంటే మిడిల్ క్లాసే, మరి నన్ను కూడా. సర్లేండి. ఎంత మాట అన్నాడండి అసలు, తట్టుకోలేకపోతున్నాను. మిడిల్ క్లాస్ అని అంత మాట అంటాడండి. ముమ్మగారు, పొట్టి పిగిలికి నాకు పెళ్లి అవ్వలేదని చెప్పలేదండి మీరు. ప్రపంచం చచ్చిపోయినా పర్వాలేదా మీకు? మీకు పెళ్ళైతే చాలా. మీకు చేస్తానండి. పెళ్లి చేయాలండి మీరు. చేస్తాను, పెళ్లి చేస్తాను. మీకేం కావాలి చెప్పండి ముమ్మగారు. ఇదిగో ఏదో ఒకటి చేయండి. 5th ఫ్లోర్ లో ఉన్న వాడు దెబ్బకి గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోవాలంతే. పడిపోవాలంతే. ముమ్మగారు, ఇప్పుడు కొంచెం ఆయన అనలేదు, అంత మాట్లాడా. పైగా లేచి చెయ్యి చూపిస్తూ అంటాడు. ముమ్మగారు ఇలా చూపించాడండి. ఇలా చూపించాడండి. అవునండి. ఏం చేస్తారో నాకు తెలీదు. 5th ఫ్లోర్ లో ఉన్నవాడు గ్రౌండ్ ఫ్లోర్ కి పడిపోవాలంతే. ఇప్పుడే చేస్తాను. 500 ఇవ్వండి. ఏమిటి మీకు సిగ్గుసేన? మానవత. 200 ఇవ్వండి చాలు. తర్వాత ఇస్తాను, చెయ్యండి. ఒక్క నిమిషం ఆగండి. ముమ్మగారు మీరు ఏడవకండి, ఫోన్ చేస్తాను చూడండి. హలో హలో, పొట్టి పికిల్స్ అండి? అవునండి. ఐ లవ్ యూ మేడం. యదవా, ఏం మాట్లాడుతున్నావు? అయ్యో సారీ అండి, మీ పికిల్స్ చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ. మీరు కూడా చాలా బాగుంటారండి. యదవా, ఫోన్ పెట్టేయ్. ముమ్మగారు, ఇప్పుడు మీరు రాగానే చెప్తాను, పికిల్ ఎంత అని అడగండి. మీతో మ్యాటర్ అంతా శుభ్రంగా తిరగద్దు. రికార్డింగ్ ఆప్షన్ పెట్టండి. హలో, పొట్టి పికిల్స్ అండి? అవునండి. కేజీ పికిల్ ఎంతండి? 2000. అమ్మో, 2000 చాలా కాస్ట్లీ అండి. 2000 పెట్టి కొనందానివి నీకు పెళ్ళెందుకు, పిల్లలెందుకు, మొగుడెందుకు? కెరీర్ మీద ఫోకస్ పెట్టు. ఫోన్ పెట్టేసి. థ్యాంక్స్ అండి. ముమ్మగారు, సోషల్ మీడియాలో పెట్టేస్తామండి స్టోరీ.
బిల్లగారి పరిస్థితి ఏంటండి? ఈ పాటికి వెళ్ళి కస్టమర్స్ కుమ్మేసి ఉంటారండి. ముమ్మగారు 200 ఇస్తున్నారు. మీతది యూట్యూబ్ తెర మీద చూడండి. A few minutes later. అమ్మా నాయనా ఏం దెబ్బలు రివి. అమ్మా పిచ్చ కొట్టుడు కొట్టిల్లు. అబ్బర కొడుగా నా మీద ఎత్తవేంది శివుడి? వ్యాపారం అనుకుంటే మొత్తం పచ్చడి చేశారు. వాళ్ళంతా నొప్పులే. ఏం కొట్టుడు, ముక్కు బలిగింది, కాలుకు ఇరిగింది. అమ్మా లోపల పాటలన్నీ నొప్పులే. అమ్మా అయ్యయ్యో పిచ్చ కొట్టుడు కొట్టినట్టున్నారండి రిచ్ పీపుల్స్ ని. బ్యాంకాక్ అన్నారు, ఎంజాయ్ అన్నారు, చిల్ అన్నారు. ఏమైందండి పిల్లగారు? కాల్చిన కోళ్ళ కాళ్ళు పైన కిందకి రావడం లేదేమోనండి బహుశా. మిడిల్ క్లాస్ అన్నారు, గ్లాస్ పగిలిపోయి ఉంటుంది, వదిలేయండి. అయినా మనం ఎంత, మన బ్రతుకులెంత. అంతే కదండి. అయ్యయ్యో పొట్టు పొట్టుగా కొట్టారు కదా, అందుకే పొట్టిగా ఏడుస్తోంది. అంతే కదండి. వడియాలు అప్పడాలు వాళ్ళు తిట్టితే పర్వాలేదు గాని పచ్చళ్ళు అమ్ముకునే వాళ్ళు పిచ్చి తిట్లు తిట్టకూడదండి. రిజల్ట్ ఇలాగే ఉంటుంది. మొహం చూసారా బీట్రూట్ దుంపలు అయిపోయింది. ఏంటి అది పెట్టేది? గుడికి పెట్టుకోండి. బ్యాంకాకి వెళ్ళిపోతారా? తప్పు చిన్నపూసగారు. అసలే బాధలో ఉన్న వాళ్ళని అలా గుచ్చి చంపకూడదు. లెట్ దెమ్ హీల్. మనం వెళ్దాం పదండి. పదండి చిన్నపూసగారు. కస్టమర్ల మీద అరిచేది వడియాలు అప్పడాలు పెట్టుకునే వాళ్ళండి. పచ్చళ్ళ బిజినెస్ చేసుకునే వాళ్ళు పిచ్చి తిట్లు తిట్టకూడదండి. ఈ రియలైజేషన్ వాళ్ళు ఫీల్ అవడానికి లెట్ దెమ్ ఫీల్ ద పెయిన్. యా పదండి. ముమ్మగారు నడండి. పొట్టి పిగిలితే ఏమైనా మాట్లాడమంటారండి? వద్దు. ఇంత దరిద్రంలో కూడా మీరు పత్యాపరాలు ఎత్తుక్కుంటే ఆ బ్రహ్మదేవుడు కూడా మిమ్మల్ని మార్చలేడు. చిన్నపూసగారు 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 ముమ్మగారు చిన్నపూసగారు కలర్ చేసిన కోడి పిల్లలాగా అలా అయిపోయారేంటండి? మీరేంటండి గజ్జి కుక్కను చూసి ఒకసారి కలరిచారు. రండి కూర్చోండి. ముక్కు కూడా కుట్టించుకోలేకపోయారా? స్టైల్ అది లేవండి. ఇదిగోండి అసలే చూడలేకపోతున్నామండి మిమ్మల్ని బాబా. ముమ్మగారు డ్రెస్ ఎలా ఉంది? ఏమిటండి ఆ డ్రెస్? మూలికలు తాయితులు అమ్ముకునేవాడు. ముమ్మగారు ఒక పాట అందుకోండి. రావోయి ముమ్మగారు రాదండి సందమామ. నా చిన్నప్పటి నుంచి పాడుతున్నారు సందమామ అని. ఎందుకు వస్తండి సందమామ? సర్లేండి. మొహం ఏంటి ఎలిగిపోతుంది? పొద్దున్నే కొబ్బరికాయ కొడితే పువ్వు వచ్చిందండి. తీసి చెవులో పెట్టుకోలేకపోయారా? ముమ్మగారు ఆ క్యాన్ ఏంటి, ఆ గిన్నెంటి? అదేంటండి ప్రయాణం చేస్తున్నావు, రాత్రంతా ఆకలిస్తుంది, దారిలో తినడానికి గారావళ్ళు, తాగడానికి మజ్జిగ, గోవాల ఇంటర్వ్యూలో కట్టుకోవడానికి చీర, గాజులో మర్చిపోయి వచ్చా మార్చింది. ముమ్మగారు మనం వెళ్ళేది గోదావరి పుష్కరాలు కాదండి, గోవాకి. గోవాకి వెళ్ళకూడదా అండి? ముమ్మగారు గోవాకి ఎవరిని ఇలా వెళ్తారండి? పులి దుస్తులే వెళ్ళకూడదు, లో దుస్తులే వెళ్ళాలి. ఇదంతా వాళ్ళ ఆచారం. ఏం ఆచారం అండి? దరిద్రం ఆచారం. వాళ్ళ ఆచారం మీ గోచలో పెట్ట. ముమ్మగారు నా గోచలు ఎందుకు పెడతారండి? ఇదేమన్నా మనపురం గోల్డ్ అండి ఏది పెడితే పెట్టడానికి? సర్లేండి చిన్నపూస గారు, ఈ మానం ఏ టైం కండి? ముమ్మగారు అది విమానం ఇతర సామానం కాదండి, ఫ్లైటు. ముమ్మగారు ఇదేంటండి నా మలతాడులా ఉంది? చిన్నపూస గారు ఎన్నుపూస పగిలిపోతుంది. సర్లేండి. ఏమండి మీరు ఇంత ఇదిగా మాట్లాడుతున్నారు, అంత డీసెంట్గా ఉండాలని చెప్తున్నారు. ఎన్నిసార్లు వెళ్ళారేంటి ఫ్లైట్ లో? ఆర్టీసీ బస్ ఎక్కినట్టు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతుంటారండి ఫ్లైట్. నిజం చెప్పండి. ముమ్మగారు ఒక్కసారి కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదండి. సర్లేండి. ఇదిగో మీరు అడిగిన 20,000 తెచ్చాను. మా బాబు స్కూల్ ఫీజు ఇదిగో ముందే చెప్తున్నా, వడ్డీ 5 రూపాయలు. మీ చేతిలో పెట్టండి. నా చెడ్డీలో వడ్డీ మీకు 10 లక్షలు ఇస్తాను. గోవా వెళ్ళాక కేసునో ఆడి 10 లక్షలు సంపాదిస్తాను. 1 లక్ష మీకు ఇస్తాను. సర్లేండి పదండి, ఆ బిళ్ళ దగ్గరికి వెళ్దాం. మళ్ళీ లేట్ అయిందనుకో, లేటు బిళ్ళలా చూస్తాడు. ముమ్మగారు ఎక్కడ పెట్టుకోమంటారు?
ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకండి. ఇది డబ్బు కదా, నేనే జాగ్రత్త చేసి తర్వాత ఇస్తాను. ముమ్మగారు అసలే డాన్ ఇంటర్వ్యూ అంటండి, ఎవడో చేయనంటే మనకు అప్పిప్పాడు. కొద్ది డబ్బులు ఎక్కువ అడుగుదామండి. అవునండి, గట్టిగా అడుగుదాం. పదండి. ఫ్రైడే రోజు పెళ్లి చూపులకు వస్తుంది, అన్ని ఏర్పాట్లు చేసుకోండి. బిల్లగారు ఫ్రైడే రోజు హాస్టల్కి వెళ్తున్నారా మీ అమ్మాయిని చూడడానికి? పెళ్ళైన రోజే పెళ్ళాలు లేచిపోతే ఇక పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు చిన్నపూస గారు? మరే ఫ్రైడే రోజు నా పెళ్లి చూపులు. అయినా ఆ డ్రెస్ ఏంటి, ఆ చెవుకు పోగులేంటి, ఆ చెయ్యికి మల్లె పూలేంటి? గోవా నుంచి ముంబైకి వెళ్ళి అక్కడి నుంచి అక్కడే ఆపరేషన్ చేయించుకుంటారట చిన్నపూస గారు. ముమ్మగారు ఊరుకోండి, మీరు అన్ఎడ్యుకేటెడ్ ఫూల్స్ కి అర్థం కాదు, ఇది స్టైల్. అయితే బిళ్ళగారికి అస్సలు అర్థం కాదు. నేను చెప్పింది కూడా ఆయన గురించి. ముమ్మగారు ఆపుతారా మీ సోది? మీరు మొదలు పెడతారా? మీరు గోవాలో పెద్ద డాన్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్, సీరియస్ మ్యాటర్. దొరికిందా బిళ్ళగారు? అటువైపు కాదు, ఇటువైపు ట్రై చేయండి. ఛీ, కత్తుంటివ్వండి, పీక్ కోసుకొని చచ్చిపోతా. ముమ్మగారు ఇదిగోండి బిళ్ళగారు. ముమ్మగారు ఆ కత్తి ఏంటండి? ఏం టిఫిన్ చేసిన తర్వాత మామిడికాయలు అవి కోసుకోవడానికి పనికొస్తుందండి. ఆపుతారా మీ సోది? నన్ను కోసుకొని తినండి. నాన్ వెజ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి చిన్నపూస గారు. మీరు ముమ్మగారు మీరే నాకు ఆదర్శం, ఓన్లీ వెజ్ అండి. మీ అవతారం ఏంది? ఆ చేతిలో డోలు, ఆ చేయికి మల్లెపూలు, చెవులో జీవులు తీసుకోవడం లాగున్నాడు. జీవం లేనట్టున్నారు, మిమ్మల్ని అంత మాట అన్నారేంటండి? చూడండి ముమ్మగారు, నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటున్నాడు. ఇదిగో వాడి ఫోటో, జాగ్రత్తగా చూడండి. బిళ్ళగారు బట్టలు లేని ఫోటో ఏదైనా ఉంటే పంపిస్తారా? కాదండి, మీరే కదా గోవాలో అందరూ బట్టలు లేకుండా తిరుగుతారని చెప్పారు. పైగా ఈయన ఫ్రెండ్ అంటే చెట్టి కూడా ఉండుండదు. మరే ముమ్మగారు వాటే ఇంటెలిజెన్సీ, ఐక్యూ, పెడిక్యూ, మెడిక్యూ. ఆపుతారా? వాడి పేరు మిఠాకిల్. మిఠాయి కిళ్ళీనా? ముమ్మగారు జరదకిలే. మీకు చెప్పాను కదా అసలు ఇది. మీరెప్పుడు గోవా గోవా అంటుంటారు కదా నాతో అని, మీకు డీల్ ఇస్తే నాకు చూడుర్రి. అసలు మీకంటే వేరే వాడికి ఇస్తే ఎంత బాగుండేదో. పిల్లగారు ఏదో మీ ముందు పిల్లలు నాగిచ్చుంటే మాట్లాడతారండి. రామకృష్ణ డబ్బులు బిళ్ళగారు ఖర్చులకి గోవా కదా ఇస్తే డాన్. ఒళ్ళు జాగ్రత్త చేసుకొని ఇంటర్వ్యూ చేసుకొని రండి. ఫోన్ పే చేస్తున్నా మీకు, 1,00,000 రూపాయలు సెండ్ చేస్తా చూడండి. చిన్నపూస గారు ఇంకెందుకు ఆలస్యం, మీరు పదండి. ఆగండి, ఇంకా ఆగండి. చిన్నపూస గారు. ముమ్మగారు 1,00,000 రూపాయలు వచ్చాయండి. అది అందుకోండి. ముమ్మగారు నన్ను నమ్మండి, ఇప్పుడు అందుకోండి. అసలు వర్క్ అంటే డెడికేషన్ ఏంటండి? డాన్స్ పర్ఫార్మెన్స్ చేసి అలసట. ముమ్మగారు చిన్నపూస గారు చాప మీద కూర్చున్నట్టు అలా కూర్చున్నారేంటండి? పోయండి పోయండి. ఓ షిట్. ముమ్మగారు 1,00,000 రూపాయలు వచ్చాయండి. ముమ్మగారు మీరు ఏమనుకోరంటే, రాత్రి ఒక యాడ్ చూశానండి, కొత్తగా బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేశానండి. 2,00,000 వస్తాయండి కరెక్ట్గా 10 నిమిషాలు ఆడితే. చక్రం రెడ్, బ్లూ, ఎల్లో, దీని మీద అయితే దాని మీద. అంతే అంటారా? అంతే. పాడండి అయితే. మ్యూజిక్ ఇవ్వండి. మేడం గారు 50,000 వేసానండి. ఎల్లో మీద ఏమంటారా, బ్లూ మీద ఏమంటారా? బ్లూ మీద వేయండి. ముమ్మగారు 50,000 పోయండి. నాకేం తెలియదు చిన్నపూస గారు, నేను వద్దంటే మీరే ఆడారు. ముమ్మగారు లచ్చిస్తానంటే ఓకే అన్నారు కదండి. ఏమో తెలీదు, నాకు తెలియదు చిన్నపూస గారు. ముమ్మగారు పిల్లగారికి ఈ విషయం తెలిస్తే. ముమ్మగారి దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఏంటండి? ఇంకొక 50 వేస్తానండి. వస్తే బిల్లగారు మీరు మనం సేఫ్ ఉంటామండి. అంతే అంటారా? అంతే అండి. వస్తే మీకు లచ్చిస్తానండి. ఆడండి అయితే. బ్లూ మీద ఏమంటారా, ఎల్లో మీద ఏమంటారా? ఎల్లో మీద వేయండి. వద్దులేండి, బ్లూ మీద వేస్తాను. ఏదో ఒకటి తగలడండి అయితే. మ్యూజిక్. ముమ్మగారు 10 రూపాయలు ఇస్తే 30 రూపాయలు వచ్చిందండి. ముమ్మగారు
30,000 ఇస్తే మొత్తం పోయిందండి. నేను వద్దు వద్దు అంటుంటే మీరే ఆడారు. మీరు ఆగండి, ఇంకోసారి ట్రై చేస్తాను. అయ్యో ఎందుకంటే రిస్క్. గోవింద 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 గోవింద. గోవింద అమ్మగారు 50 రూపాయలు వేసానండి. 100 రూపాయలు వచ్చింది. మేడం గారు మీరు గోవింద గోవింద అనండి. మేడం గారు 1,00,000 రూపాయలు పోయేయండి. గోవింద గోవింద. ముంబై ఎందుకు భయం వేస్తుందండి? చిన్న పుస్తకారు నాకు ఎందుకు టెన్షన్ వస్తుందండి. చిన్న పుస్తకారు ఇప్పుడు ఏం చేద్దాం అయితే? చెప్తున్నా నేను వద్దు వద్దు అంటున్నా. 20,000 ఉన్నాయి కదండి, కేసులో ఆడదాం అనుకున్నాం కదండి. ఆడితే వచ్చేస్తాయండి, ఇప్పుడు ఇచ్చేద్దామండి. ఖచ్చితంగా వస్తాయి. 20,000 మీకు ఇచ్చేస్తానండి. ఇదిగోండి 5 రూపాయల వడ్డీ చెప్తున్నా. ముమ్మగారు ఇంత దైద్రంగా ఉన్నప్పుడు వడ్డీ అలా అడుగుతారు? ముమ్మగారు మీరు మరీ దైద్రంగా ఉన్నారండి. ఆడండి ముందు. మీరు ఏమన్నా ఆడతారా? మీకెందుకు నేను ఆడేస్తాను. ఇదిగోండి మీరే స్టార్ట్ చేశారు. పోయిందంటే మీ మీద, వచ్చిందంటే నా మీద. బ్లూ పడుతుంటారా, రెడ్ పడుతుంటారా? ఏదో ఒకటి పడేసి డబ్బులు అయితే వెనక్కి తెచ్చేయండి. ముమ్మగారు మీరు ముక్కలా గోక్కుంటూ ఉండండి ఒకసారి. ముమ్మగారు పట్టదండి, గోకండి, పట్టదండి, గోకండి 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 గోకండి. పోయి ముమ్మగారు ఏం చేద్దాం ఇప్పుడు? గోవా వెళ్దామని చిన్నప్పటి నుంచి కోరికండి. ఈ విషయం ఆ బిల్లగారికి తెలిస్తే కోచి కొనుక్కోడానికి కూడా డబ్బులు ఇవ్వడు. ముమ్మగారు ఏం చేద్దామండి? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటండి అది? ఇలా చెప్తాను, ఏమంటారు? అది గదిగో బొమ్మ. ఇప్పుడు ఈ బొమ్మను చూడండి. మీ మనసులో ఉన్నది, మీ దగ్గర ఉన్నది, మీ చేతిలో ఉన్నది, మీ జేబులో ఉన్నది ప్రతిదీ చెప్పిద్ది బొమ్మ. అమ్మా బొమ్మ, మెలుగు ఉన్నావే బొమ్మ. ముందు దుప్పటి కపరా ధూలపేట. జాన్ చెట్టు కాస్తాయి మామిడి చెట్టు కాస్తాయి మామిడికాయలు, మామిడికాయలు. అమ్మా బొమ్మ, మామిడి చెట్టుకి ఏం కాయలు కాస్తాయే చెప్పవే బొమ్మ. మామిడి చెట్టుకు మామిడికాయలు కాకుండా చింతపండు కాస్తుందిరా పూస. అబ్బాబాబా ఎంత అద్భుతంగా చెప్పింది బొమ్మ. అమ్మా బొమ్మ, చింత చెట్టుకి ఏం కాస్తాయి చెప్పవే బొమ్మ. కాయలు, చింతకాయలు కాస్తాయిరా పూస. అమ్మా బొమ్మ, మెలుకు ఉన్నావే బొమ్మ. ఉన్నాను రా నీ అమ్మ. మాట్లాడవే బొమ్మ, మరి మాట్లాడు. ఏం చేస్తున్నారు? నేను ఇచ్చిన లచ్చేయి అసలు మీరు ఏం చేస్తారు? అయ్యగారి షట్టిప్పితే లచ్చొత్తాయిరా అబ్బి. అమ్మా బొమ్మ, అమ్మా బొమ్మ, మీరు షర్ట్ ఇప్పితే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పింది బొమ్మ. ఏందిరా నాయన? 1,00,000 రూపాయలు నిజంగా వస్తాయే బొమ్మ? షట్టిప్పితే వస్తాయిరా బొమ్మ. ఒకసారి కోటిప్పండి, 1,00,000 వస్తాయి మీకు. నా పైసలు రాపోలే, నీ సంగతి చెప్తా. లోపల ఇంకో షట్టిప్పితే ఇంకో లచ్చొత్తాయిరా బొమ్మ. అమ్మా బొమ్మ, కోటిప్పారు మన అయ్యగారు వీరులు సూరులు ధీరులు. షట్టిప్పమంటారా బొమ్మ? పైసలే. షట్టిప్పితేనే లచ్చొత్తాయిరా బొమ్మ. షట్టిప్పితేనే 1,00,000 వస్తాయంట అయ్యగారు. మా బొమ్మ చెప్పిందంటే తేడా లేదు. మా బొమ్మ ఏదన్నా సరే నిజమే చెప్తుంది. అమ్మా బొమ్మ షర్ట్ ఇప్పేస్తున్నాడు. షర్ట్ ఇప్పుతున్నా పైసలు రాకపోవాలే, మీ ఇద్దరు సంగతి చెప్తా. తప్పకుండా. బొమ్మ చెప్పిందంటే తేడా ఉండదు. అయ్యగారు పట్టిపితే 1,00,000 వచ్చాయిరా బొమ్మ. మీరేమన్నా దుప్పటి తీసి చూస్తారా బొమ్మగారు? ఆ దరిద్రాన్ని నేను చూడను రా గుమ్మ. సరే బొమ్మ ఇప్పేడు. అమ్మా బొమ్మ, అయ్యగారు షర్ట్ కూడా ఇప్పేశారు. 1,00,000 వస్తాయా రావా బొమ్మ? అయ్యగారు లోదుస్తులు కూడా ఇప్పితే 2,00,000 వస్తాయిరా గుమ్మ. అండర్వేర్ వేసుకోలేదా? అమ్మా బొమ్మ, అండర్వేర్ వేసుకోరా ఆయన. 1,00,000 వస్తాయండి బొమ్మ. 1,00,000 వస్తాయా రావా? అరే చిన్న పూస, చెట్టు ఇప్పితే కోటిప్తే 1,00,000 వస్తాయన్నావు. ఎయ్యిరా డబ్బులు. అన్నీ నా బట్టలు ఇప్పించి ఇప్పుడు 1 రూపాయి ఇయ్యలేదు నువ్వు. ఎయ్యిరా నా డబ్బులు. ముమ్మగారు నేను ఇచ్చిన డబ్బులు ఏం చేసిల్రా? 1,00,000 పెట్టారా? ఏం చేస్తున్నారు నన్ను? నా పైసలు తీసుకుపోయి నా బట్టలు ఇప్పించి ఏంది ఇది? వీళ్ళ సంగతి చెప్తా ఉండు, వస్తున్నా. ఇప్పుడేమో లైవ్ ఉంది, వీళ్ళేమో యాంకర్ ఏమో హ్యాండ్ ఇచ్చింది.
ఏం చేయాలని అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అసలు ఏంది అసలు ఇట్లా టైం అబ్బా, తలకే పగిలిపోతుంది వీళ్ళు పెట్టే టెన్షన్కి. అయ్యో బేబీ ఏమైంది, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? ఇప్పుడేమో లైవ్ ఉంది, అసలు యాంకర్ ఏమో హ్యాండ్ ఇచ్చింది, ఏం చేయాలి ఏం అర్థం అవ్వట్లేదు. ఆఫీస్ లో వాళ్ళు ఉన్నారు కదా, కూర్చొని దొబ్బకు తింటున్నారు. ముందు వాళ్ళ పిలవండి, చిన్నపుస అమ్మగారు ఉన్నారు కదా. ఎస్ కదా, వాళ్ళు ఎక్కడున్నారు చూడు. ఆఫీస్కి వచ్చారా లేదా, వాళ్ళు ఎక్కడున్నారు చూడు, అర్జెంట్ గా వెళ్ళి తీసుకురా. ఓకే ఉండండి, నేను తీసుకొస్తాను. బేబీ 1 minute. ఈ టెన్షన్ అయిపోయింది, ఒక పట్టు పట్టాల్సిందే. ముందా కళ్ళజోడు తీయండి, ఎక్స్ప్రెషన్ కనపడి చావట్లేదు. అమ్మగారు ఇదే మాట కరుణానిధిని అడగగలరా అండి? ఆయన డబ్బు ఉంది కాబట్టి అడగరండి, మాకు డబ్బు లేదు కాబట్టి అడిగేస్తారు. కళ్ళజోడు పెట్టుకుని స్వేచ్ఛ కూడా లేదండి. అమ్మా ఆడుకుంటున్నాం, అంతవరకే ఆడండి. సర్లేండి. అమ్మగారు మొఖం ఏంటి వెలిగిపోతుంది? మా ఆయనకి బ్యాంకాక్ ఆఫర్ వచ్చిందండి, బ్యాంకాక్ వెళ్ళిపోతున్నా. ఏమండి మసాజ్ సెంటర్ పెట్టుకుంటారా? దరిద్రపు కొట్టునోరు కాస్త మూస్తారా? ఆయనది సాఫ్ట్వేర్ జాబ్. ముమ్మగారు నేను కూడా వస్తానండి, అక్కడే ఒక అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకుంటాను. ముమ్మగారు వెరీ గుడ్, మసాజ్ సెంటర్ కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. దానికే ఉందండి ముమ్మగారు, మీరు సంబంధం చూడండి. బ్యాంకాక్ లో మీతోనే ఓపెన్ చేస్తానండి మసాజ్ సెంటర్. నాకెందుకులేండి ఆ దరిద్రపు కొట్టు వ్యవహారాలని. ఇంతకీ పేరేం పెడతారు? పేరు మసాజ్ చేయించుకోరా మాయా అని పెడతానండి. డబ్బులు ఎల్లుండిస్తాను అల్లుడు అంటారు, దరిద్రం వదిలిపోతుంది. ముమ్మగారు వ్యాపారం అంటే నమ్మకం ఉండాలండి, ఎంతసేపు భయమేనండి. నేను ఒక ఆఫర్ కూడా పెడతాను తెలుసా ముమ్మగారు? ఏంటో అండి ఆఫరు? 2 సార్లు మసాజ్ చేయించుకుంటే 3వ సారి 3 అమ్మాయిలతో ఫ్రీగా మసాజ్ చేస్తామండి. ఏమండి మీరు మసాజ్ చేస్తున్నారా, బ్రోకరిజం చేస్తున్నారా? ముమ్మగారు ఏంటండి అవి? ముంజలండి, ఎండలకి తట్టుకోలేకపోతున్నామండి బాబా. కొద్దిగా ఇవ్వండి. ఎప్పుడు నా తిండి మీద కన్నా ముమ్మగారు తీసుకుని మొఖం రాసుకుంటే తెలగొచ్చేస్తారండి. ఆడండి. అయినా నాకు ఒకటి అనిపిస్తోందండి, మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే. ఆ దరిద్రపు కొట్టు బ్యాంకాకు, ఆ దరిద్రపు కొట్టు బిజినెస్ అవన్నీ వద్దండి, నేను మా ఆయనతో ఇక్కడే ఉండిపోతానండి. అంతేలేండి. ఇవ్వండి, నాకు ఇవ్వండి, నేనేస్తాను. బాబ్బా ఆర్డరు పెట్టరు. నాదే, డబ్బులు ఇవ్వండి. ముమ్మగారు ఆడ దేవుడికి ఇచ్చేసానండి. పిల్లికి బిచ్చం కూడా ఇవ్వరు, మీరు ఆట దేవుడికి ఇస్తారా? అదేం కుదరదు, నా డబ్బులు నాకు ఇవ్వండి. ముమ్మగారు కళ్ళు పోతాయండి దేవుడికి ఇచ్చిన దాని గురించి ఎవరి మాట్లాడితే. కళ్ళు? మిమ్మల్ని అంటే ఏ కళ్ళు పోవండి, ఇలా చేసే. కావాలంటే ఎందాక ఇచ్చిన ముందు ఉందో తీసేసుకోండి. ముంజలు మీరే ఉంచుకోండి గానీ కళ్ళు గిళ్ళేం పోవు, నాకు ఇవ్వండి. ముమ్మగారు ఇంకొక ఆట ఆడండి, అది ఇది కలిపి మొత్తం తీర్చేస్తానండి. అలా అన్నారు, నా పిల్లాడి స్కూల్ ఫీజు కూడా తీసుకొచ్చి మీ మొహాన పోసారు. బెట్టింగ్ అన్నారు, శాంత నాకేశారు. ఇప్పుడు ఈ డబ్బులు కూడా పోతే నేను ఒప్పుకోనండి. మేడం గారు డబ్బు అంటారు, డబ్బు అంతా నెత్తిమేసిపోతారండి. మీరు మాత్రం ఏం చేశారండి? అడుక్కు తింటున్నారు మీరు 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 ముమ్మగారు ముష్టి 200 రూపాయల కోసం ఎందుకంటే అలా కొట్టేసుకుంటారు? అదేం కుదరదండి, నా డబ్బు నాకే. నా డబ్బులు ఇస్తారో లేదా? ముమ్మగారు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతానండి, ఆన్సర్ చెప్తే డబ్బులు ఇచ్చేస్తానండి. అడుక్కోండి. మగవాడు మంచినీళ్ళు ఎలా అడుగుతారండి? చెప్పండి, మగవాడు ఎలా అడుగుతాడో చెప్పండి. నాకైతే తెలీదండి. మిమ్మల్ని మూగా చెవిటి గుడ్డి అన్ని అనొచ్చని తెలుస్తోంది చిన్నపుసగారు. ముమ్మగారు మగవాడు ఎలా అడుగుతాడో చెప్పండి. మీరు గనక డబ్బులు ఇవ్వకపోతే మీకు ఈ జీవితంలో పెళ్లి కాదు పిల్ల దొరకదని శాపన అర్థం పెట్టిస్తానండి. ముమ్మగారు మీరు ఒకటి చెడు మాట అన్నా ఏం జరగదండి, మీ మనసు మంచిదండి. పెట్రోల్ కి ఇచ్చాను, మీ భోజనాలకి ఇచ్చాను, కాఫీకి ఇచ్చాను, 50,000 కట్టండి. చేస్తున్నారు ఇక్కడ? చేతపడి చేస్తున్నాం, మధ్యలో కూర్చోచ్చు కదా మైదాపిండి బొమ్మలాగా. మేనర్స్ ఉందా మీకు? ఆయన దగ్గర మ్యాన్షన్ హౌసే ఉంటుంది, మేనర్స్ ఉండదే. బాస్ పిలుస్తున్నారు, రండి. ఎవడో బాసు? దేనికి బాసు? ఇదే మాట వెళ్ళి చెప్పమంటారా బాస్ కి? అయ్య బాబోయ్, ఏంటి క్యూటీ, ప్రాబ్లం ఉంటే చెప్పొచ్చు కదా. ఫ్రూటీలు అమ్ముకునే వాళ్ళ ఉన్నారు, మీకెందుకండి క్యూటీ? జుర్రుకోండి లేకపోతే. ముమ్మగారు ఇదే మాట వెళ్ళి బాస్ కి చెప్పమంటారా? బాస్ అన్నారా? బాసని కాదు, అయ్యో లేదు భయం. ముమ్మగారు టెన్షన్ తో తల పగిలిపోతుంది. బిల్లగారు ఏంటండి తలాలా పట్టుకున్నారు, ఏమైంది? ముమ్మగారు బ్రెయిన్ ట్యూమర్ ఉండి 2 రోజులు చచ్చిపోతాడు అనుకుంటా. నోరు మూస్తారా? నాకు చచ్చిపోవాలనుంది. ఈ రోజు అమావాస్య మంచిది కాదండి, రేపు ఏకాదశి మంచి రోజు, చచ్చిపోండి. నా ప్రాబ్లం అర్థమవుతుందా మీకు? రేపు 5 గంటలకు చచ్చిపోవచ్చండి. 12:15 తర్వాత. మంచిది. మిమ్మల్ని ఇప్పుడేమో లైవ్ ఉంది, యాంకర్ ఏమో హ్యాండ్ ఇచ్చింది, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక్క నిమిషంలో ఉండండి. రైట్ హ్యాండ్ అండి, లెఫ్ట్ హ్యాండ్ అండి?
చిన్న పుసగారు గాడిద గుడ్డు ఇచ్చింది. ఏమిటండి మీరు చిన్న పుసగారు ఇక్కడ నుంచోండి. బిళ్ళగారు ఏం చేయమంటారు ఇప్పుడు? మీరే నన్ను ఈ బాధల నుంచి గట్టెక్కించాలి. మీరు చాలా వేటిగా ఉంటారండి, ఎత్తుకుని గట్టెక్కించలేవు. ఏం చేయాలో చెప్పండి చాలు. మీరు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కించడానికి లైవ్ ఇవ్వండి. ముమ్మగారు ఇచ్చేయండి లైవ్. నువ్వు స్క్రిప్ట్ రాయి. మరి న్యూస్ మీరు చెప్పండి. నేనా? చిన్న పూసగారు నేను న్యూస్ చదవలేదండి, మీకు తెలియదండి. నేను న్యూస్ చదివితే నా కంట్రోల్లో నేను ఉండనండి, నేను చదవలేనండి. నేను రాస్తాను, మీరు చదవండి. మీరే చదవండి. నాయన ముమ్మగారు ఇప్పటికే నా గురించి న్యూస్ల కింద చెప్పుకుంటున్నారు. న్యూస్ చదివితే చెప్తూ కొడతారు. అయినా సరే నేను చదవలేనండి బాబా. ముమ్మగారు పళ్ళు రాలిపోతాయి చిన్న పూసగారు. ముమ్మగారు మాట్లాడుకుందామన్నానండి. 1 సెకండ్. వీళ్ళు ఎప్పుడు నేర్చుకుంటారా నాయన పని? నా కర్మ. బిళ్ళగారు ఏంటో చెప్పండి. లచ్చిస్తే చదువుతామండి. లచ్చిస్తే చదువుతామండి. నేను చచ్చిన ₹1,00,000 అస్సలియా. మీరు చచ్చినాక ఎవరిస్తారండి? చచ్చినట్టు మీరే ఇవ్వాలి. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్ లో మీరు అన్న మాటలకి మా మనోభావాలు దెబ్బతిన్నాయి. ముమ్మగారు చెయ్యి ఎలా పెట్టాడండి? ఇలా పెట్టారండి. లచ్చ కాదు, లచ్చ పైసలియా. ఆగండి. 50 ఇస్తా. 50 + 70 మిగతా లచ్చ ఎవరిస్తారు? మీరు ఫస్ట్ న్యూస్ చదివి నన్ను గట్టెక్కించండి, తర్వాత అన్ని చూద్దాం. ఆగండి. ఎందుకు? కోటు తీసుకొస్తా. ముమ్మగారు నాకు 2 లక్షలండి. నేనన్నది వేసుకునే కోటండి, ఈ కోటి కాదు. ఆడుకునేవాడి దగ్గర కీక్కునేవాడంటే ఇదే చిన్న పూసగారు. 200 ఇస్తారా? నడండి. అసలు వీళ్ళు ఎలా చదువుతారా, ఇలా నన్ను నట్టేట ముంచుతారా? నాకు ఏం అర్థం అయితలే నాయనా. రెడీ అమ్మా? అంతా జాగ్రత్తగా చూసుకున్నారా కెమెరామెన్? రెడీ? మీకు మొదటిసారి లైవ్ ఇచ్చాను, మీరు జాగ్రత్తగా చేయాలి. మీకెందుకండి బిళ్ళగారు, మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళండి. మిమ్మల్ని నమ్మే చాలా ఇబ్బందులు పడ్డా. మా చేతిలో పెట్టారు, మీరు వెళ్ళండి. చూస్తానుగా. స్క్రిప్ట్ మొత్తం తెగ రాశానండి. రాసారా? పంక్చువేషన్లు కామాలన్నీ రాసారా? మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఉన్నాయండి. నేను అక్కడ కూర్చుంటాను, మీరు చదివేయండి. లైవ్ అండి ముమ్మగారు. ఓకే అండి చిన్న పుసగారు. నమస్కారం. పెరుగుతున్న ఎండల్ని చూసి పంటలు పంటలు అంటూ అరుస్తున్న ప్రజలు. పోయిందండి, నాకు ఇంట్రెస్ట్ పోయిందండి చిన్న పుసగారు. నా మెడకాయలు ప్రోగ్రామ్ అండి పోయిందండి, నాకు ఇంట్రెస్ట్ పోయింది. ఒక కామా లేదు, ఒక పంక్చువేషన్ లేదు, మాకి వాకి తేడా తెలీదండి. పెరుగుతున్న ఎండల్ని చూసి మంటలు మంటలు అంటూ అరుస్తున్న ప్రజలు. పంటలు పంటలు కాదండి, మంటలు మంటలు. నా మెడకాయలు ప్రోగ్రామ్ అండి ఇది, నా మెడకాయలు ప్రోగ్రామ్. ముందు అది చదవండి. లైవ్ అండి ఇది, లైవ్. అక్కడ తగలడండి చిన్న పూసగా. ఈసారి మొత్తం అది చూడండి చదివితే. ముద్దు పెట్టిన ఆంటీని నరికి చంపిన సాత్విక్. బేసిక్ కామన్ సెన్స్ ఉండదండి మనుషుల్లో. బేసిక్ కామన్ సెన్స్ ఉండదు. ఏమిటండి ఇది? ఒక కామా లేదు, ఒక పులిస్ స్టాప్ లేదు, ఏది ఎక్కడ పెట్టాలో తెలియకపోతే ఏమిటండి చిన్న పూసగారు? ముద్దు పెట్టిన ఆంటీని కాదండి, ముద్ద, నోట్లో ముద్ద పెట్టిన ఆంటీని విచక్షణారహితంగా nరికి చంపిన సాత్విక్. సర్లేండి, ఇంకోటి చదవండి. అదే ఉడుకు లాగేస్తారు. ప్రోగ్రామ్ అండి. సర్లేండి. మళ్ళీ అంటేనేమో అందరికీ కోపాలు వచ్చేస్తుంటాయి, అందరూ హర్ట్ అయిపోతూ ఉంటారు. తగలెట్టండి చిన్న పూసగారు, తగలెట్టండి. మొగుడిని 42 సార్లు ముద్దుల మీద ముద్దులు పెట్టి చంపిన భార్య. అసలు ఇక్కడైతే చిన్న పూసగారు రండి. రండే. కళ్ళు కాకులెత్తు పోయా మీకు? రండి చూడండి. మొగుడిని 42 సార్లు ముద్దుల కాదండి, పిడి గుద్దులు గుద్ది చంపిన భార్య. మళ్ళీ అంటేనేమో అందరికి కోపాలు వచ్చేస్తుంటాయి, అందరూ హర్ట్ అయిపోతూ ఉంటారు. లైవ్ అండి, లైవ్. నెక్స్ట్ మెడలో ప్రోగ్రామ్. నా మెడలో ప్రోగ్రామ్. చదవండి. చేసే మూడు, ఉత్సాహం, అన్ని కామాలు, పంక్చువేషన్లు, ఫుల్ స్టాపులు. ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలి తెలవదండి. చచ్చిపోయింది. ముమ్మగారు ఆల్ ది బెస్ట్ అండి. నోరు ముయ్యండి. కాళ్ల పారాని ఆరక ముందే టిమటిమలాడుతున్న యువతి. యువతి మన యువత అండి. ఈసారి ఒకసారి రండి చిన్న పుసగారు. ముమ్మగారు పర్లేదండి. రండి. ఏమండి
టిమటిమలాడటానికి విలవిల్లాడటానికి తెలీదండి? వాడు టిమటిమలాడాడు కాబట్టి అది విలవిలలాడాల్సి వస్తోందండి. గారు లైవ్ అండి బాబు, లైవ్ అండి. నెక్స్ట్ చదవండి. అక్కడ వెళ్ళి కూర్చొని తగలడండి. సరే అండి ముమ్మగారు. బెట్టింగ్ యాప్ల వల్ల ఒక ఇంట్లో ఎలిగిన జ్యోతి. చిన్న పూసగారు ఏంటండి ఇది? నా మెడలో ప్రోగ్రామ్ అండి. ఏంటండి ఇది? రానప్పుడు రానన్నట్టు ఉండాలి, ఒప్పుకోవాలి. అసలు ఇంతకీ ఆ జ్యోతి ఎవరండి? ముమ్మగారు, జ్యోతి అంటే పూసలమ్మ ఫ్రెండ్ అండి. ఎలిగిన జ్యోతి కాదండి, ఆరిన జ్యోతి. ఈ కోతి వేషాలే మానుకోండి. చేసే మూడు, ఇంట్రెస్ట్, ఉత్సాహం అన్నీ చచ్చిపోయినాయి. చిచ్చి చిచ్చి. అసలు ఒక కామా ఉండదు, ఒక ఫుల్ స్టాప్ ఉండదు, ఒక ఏది ఉండదు. ఎలా చేస్తారండి మీరు? లైవ్ ఇదే. ఏంది లైవ్? లైవ్ ఇంకేమన్నా? లైవ్ అంతా సంక నాకు ఇచ్చారు. మొత్తం ప్రోగ్రామ్ అంతా నాశనం చేశారు. మిమ్మల్ని నమ్ముకొని ఇంత పెద్ద ప్రోగ్రామ్ మీకు ఇస్తే నా ప్రోగ్రామ్ నాశనం చేశారు మీరు. బిడ్డగారు, మీరు నిజం చెప్పండి. లచ్చివ్వాల్సి వస్తుందని కాదు, ప్రోగ్రామ్ అంతా చేయించుకొని ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు లైవ్ లోనే సమాధానం చెప్పమని. మరే ఒక కామా పెట్టకుండా, ఒక ఫుల్ స్టాప్ పెట్టకుండా. అసలు చదవడం వచ్చా మీకు? అదేంటండి, కరెక్షన్ కూడా చేశాను. ఈమె ఎందుకు ఏడుస్తోంది? ఏమైంది? మొగరు చచ్చిన లెక్క ఎడుతాంది. ఏంది అది? ఆ ముసుగుది. వాష్రూమ్ నుంచి వస్తుంటే చిన్నపుస గారు వచ్చి ముక్కు కొరికేశారు. చిన్నపుస గారు ఇక్కడ రండి. ఏం చేశారండి? నేను ఏం చేయలేదు. లిప్ కిస్ పెట్టాను ముమ్మగారు. మరి అదేంటి రక్తం వస్తుందేంటి? కట్కన్ సినిమాలో శ్రీకాంత్లా కోరికానండి. శ్రీకాంత్ గారు లాగానా? పిచ్చి కుక్క కొరికినట్టు కొరికారు మీరు. చిన్నపుస గారు పిచ్చి కుక్క కొరికినట్టు కొరికారు. మిమ్మల్ని నేను గుర్రపు బండికి తీసుకెళ్తాను. లొకేషన్ చేంజ్. బతుకు గుర్రపు బండికి స్వాగతం. మొదటి 2 పెళ్లాలు పోయిన తర్వాత పెళ్లి గిళ్ళి లేకుండా సంసారంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బిళ్ళగారు మరలా లిల్లీ అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. మరలా అదే లిల్లీని ప్రేమించి, లాలించి, పాలించి, చిచి ప్రత్యేకంగా కామించి, వాష్రూమ్ నుంచి బయటకు వస్తున్నటువంటి లిల్లీని పిచ్చి కుక్కల మీద పడి ముక్కు కొరికినటువంటి చిన్నపుసగారు, ఈ సమస్యకు ఇవాళ పరిష్కారం వెతికే ప్రయత్నం చేద్దాం పదండి. భూమి మీద పాపాత్ములు పెరిగిపోయినప్పుడు భూమి భారాన్ని మోసే భూదేవికే చిరాకేసి చీచి అని చీదరించుకొని భూమిని పక్కన పెడుతుందట. ఈ గ్యాప్నే భూకంపం అంటారు. చిన్నపూసలాంటి చీడపురుగుల్ని భగవంతుడు భూమి మీద పడేశాడు. భూమి పుట్టినప్పుడు పుట్టాడు. భూమి మాత్రం ఏం చేస్తుంది? వాళ్ళున్న ఏరియాని నేను మొయ్యను పో అని పక్కన పెట్టేసి కాసేపు రెస్ట్ తీసుకుంది. అందుకే ఈ ఊగిసలాట. ముందుగా 2 పెళ్లాలు లేచిపోయి 3వ పెళ్లాం ముక్కు కూడా కొరకబడ్డటువంటి బిళ్ళగారిని పిలుద్దాం. బిళ్ళగారు, నమస్కారం. మీ సమస్య ఏంటో చెప్పండి. ఏం చెప్పాలి మేడం? మొదటి పెళ్ళం డ్రైవర్తో లేచిపోయింది. మంచిది. రెండో పెళ్లి చేసుకుంటే వాచ్మెన్తో లేచిపోయింది. ఇంకా మంచిది. ఇప్పుడు మూడో దాన్ని చేసుకుంటే వాడు కూడా ముక్కు కొరికిండు. అసలు ఒక పెళ్లి అవ్వక ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తూ వెకిలి వేషాలు ఇస్తున్నారు అబ్బాయిలు. మీకు ఇంతమంది పెళ్ళాలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? చింత చెట్టు కింద చింతకాయలు దొరికినట్లు మీకు అమ్మాయిలు ఎట్లా దొరుకుతున్నారు సార్? కష్టపడి ఎదిగితేనేగా మేడం. ఎండాకాలంలో ముంజలమ్మిన, చలికాలంలో దుప్పట్లమ్మిన, వర్షాకాలంలో గొడుగులమ్మిన. అన్ని కాలాల్లో అన్ని అమ్ముకుంటూ కూర్చుంటే నీ మొహానికి పెళ్ళాం ఎందుకు? సరే, ఇవన్నీ నాకెందుకు. ఆ అమ్మాయిని పిలిపించండి. నమస్తే మేడం. చెప్పమ్మా, ఏంటి ఏం జరిగింది చెప్పు. దీని మొహం చూస్తే మేడం, నేను వాష్రూమ్ నుంచి వస్తుంటే చిన్నపూస గారు అక్కడ ఉన్నారు మేడం. అతన్ని కిటికీ దగ్గరికి వెళ్ళి తొంగి చూశాను మేడం. నా ముక్కు కొరికేశారు. బోన్లో ఉన్న ఎండు చేపని ఎలకలు కొరికినట్టు నీ ముక్కు ఎందుకు కొరికాడు? అయినా మీకేం కావాలో చెప్పండి. మేడం, ఆ చిన్న పుస్తకాన్ని తీసుకొచ్చి నాకు పరువు నష్టం కింద నాకు 1,00,000 రూపాయలు ఇప్పియాలి. ఈ ముక్కుకు కుట్లు పడ్డాయి. బ్యాండేజ్ కింద 2,500 ఇప్పియాలి. అమ్మా, నీకే విధమైన న్యాయం కావాలమ్మా?
నాకు నా బిల్ల కావాలి మేడం. ఆగండి, కొట్టుకోకండి. వాడికి శిక్ష పడాలి మేడం. మేడం వాడికి శిక్ష పడాలి అంతే. ఇన్ని అనర్థాలకు కారణమైనటువంటి ఆ చిన్న పుసగాడిని పిలవండి. బుల్లిపూస గారు ఎందుకండి ఇవన్నీ? కూర్చోబెట్టండి అక్కడ. థ్యాంక్ యూ అండి. ముమ్మగారు నమస్కారం అండి. చిన్న పుసగారు ఏమిటి గెటప్? బిల్లగారు సెటప్ కోసం. అరే చిన్న పూస ఆగండి, కొట్టుకోకండి, ఆగండి. ముమ్మగారు బట్టలు సరిగేసుకోండి, ముందు కూర్చోండి. చంపేస్తాను కూర్చోండి. కూల్ బిల్ల, కూల్ బిల్ల, కూల్. మీకేం న్యాయం కావాలో చెప్పండి. ముమ్మగారు నీ కొరికిన జాంపండు నాకు ఇచ్చేస్తే నీ గూట్లోకి వెళ్ళి గుడుకుమంటానండి. ఎగ్గిరితంతే పుట్టుకుమంటారు. లిల్లీ గారు ఎప్పటి నుంచి జరుగుతుంది ఈ డ్రింకు? ముమ్మగారు డ్రింకు అంటే మీరు నోరు ముయ్యండి. మీరు నోరు తెరవండి. వాడు నా మీద కవితలు కూడా చెప్తున్నాడు మేడం. ఎప్పటి నుంచి నడుతుందా మీ మధ్యలో? అరే నువ్వు వేమనవా బొమ్మన పోతానవా కవితలు రాయడానికి? ఆగండి, అరిస్తే సమస్య పరిష్కారం అయిపోతుందంటే అందరికన్నా నేనే ఎక్కువ అరుస్తాను. చేసిందంతా చేసి నంగనాచిలాగా ఏడు పెట్టించిన పుస్తకాలు. నాకు ఆ కళ్ళలో చక్రాలు కనిపించాయండి. చక్రాలు. ఏ చక్రాలు? భూచక్రాలా? కళ్ళల్లో కళ్ళు పెట్టి లోతుగా చూశాడండి. ముమ్మగారు నేను పరంజ్యోతిని. పరంజ్యోతి కాదు, పరమ కోతవి నువ్వు. ముమ్మగారు నన్ను అవమానించకండి. నా నాలుగు మీద మచ్చలోనే అసలే కవి. మీరు ఒళ్ళంతా పుట్టుపచ్చలాగే ఉన్నారు. సరేలే, అవన్నీ నాకెందుకని ఎలాంటి కవితలు మచ్చుకొకటి చెప్పండి. సిగ్గేస్తుందండి. దరిద్రంగా ఉంది మీరు సిగ్గుపడుతూ ఉంటే. నోరు తెరిచి చెప్పండి చిన్న పుసగారు. లిల్లీ ఓ మంచి లిల్లీ. మీరు ఆహ్వానం లేదు. వాహవా, అర్థమైంది. లిల్లీ ఓ మంచి లిల్లీ. నీ మొగుడికి పైనుంది బట్ట, దాని కింద ఉంది పొట్ట, జేబులో ఉంది 1,00,000 రూపాయలు కట్ట. దాన్ని తీసుకుని వచ్చావంటే నీకు 100 రూపాయలు పెట్టి పూల పుట్టుకుంటా. కొని దాన్ని నెత్తి మీద పేడతట్టు పెడతారా? ఇవసలు కవితలా? కవితలా ఇవి? నీ కొరికిన చంపండి ఆయన ఏం చేసుకుంటాడండి? ఇచ్చేచ్చు కదా. కూర్చోండి. ముమ్మగారు ఆగండి ఆగండి అంటున్నారు కానీ ఒకసారైనా లేచారండి? ఒక చోట కూర్చుండిపోతున్నారు. సర్లేండి పెళ్లి చేయండి ముమ్మగారు. ఒకటి. అరే చిన్న పూస, 7 సముద్రాలు దాటి నీ దగ్గరకు వచ్చి పట్టుకుంటా. పడవెక్కి వస్తారా? ఈత కొట్టుకుని వస్తారా? ఆగండి, ఈ సమస్య నా వల్లనే కదా, నేను చచ్చిపోతా. లిల్లీ నువ్వు చచ్చిపోతావా? నువ్వు చచ్చిపోతావా లిల్లీ? ముండిక మోపిలాగా ఏడవకండి. తొండమొహం వేసుకొని ఆ లిల్లీని మీరు కొరికినందుకు పిచ్చి కుక్కలాగా ఇంజెక్షన్లకు గాను 1,00,000 రూపాయలు అడుగుతున్నారు. పైగా ఆ 2,500 కుట్లకు బ్యాండేజ్ కూడా అయ్యాయి. 1,02,500 కట్టండి ముందు. ముమ్మగారు నా దైద్రం మీకు తెలియదే ఉందండి. కావాలంటే ఇంకోసారి కొరుకుతాను. చెల్లు అయిపోతుంది ముమ్మగారు. పాపం చెప్పుకుంటే పోద్దు ముమ్మగారు. చిన్న పుసగారు మీరు చేసిన పాపాలు చెప్పుకుంటూ పోతే మిమ్మల్ని చెప్పుతో కొడతారు. సరే, వీటన్నిటికీ గాను మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఉన్నాయి ముమ్మగారు, ఎన్నో ఉన్నాయి ముమ్మగారు. మీకు తెలీదు. ఒక చెట్టు కాదు, పుట్ట కాదు, పార్కు అన్ని తిరిగేసామండి. మున్సిపాలిటీ లాంటి మీ నోరు మూసి ప్రూఫ్స్ చూపించండి. నాకేం తెలియదు. వీడియోలు చూస్తే మతిపోద్దని ముమ్మగారు. మీ ఇద్దరు బాగా కాసేపు అయిన తర్వాత నేనే పోయేలా ఉన్నాను. పెదవ మతి ఉంటే ఎంత పోతే. ముమ్మగారు సిగ్గేద్దని వీడియోలు చూస్తే ఇదో చూడండి. అరే కర్రోడా, ఏం నగ్న సత్యాలు చూపెడుతున్నారు అలా? ఎంత పని చేసావురా? మనతో మామూలుగా ఉండదు. ఏం సాధించావనరా బిల్డప్? అందులో ఏముంది మేడం? వీళ్ళ వ్యవహారం. అయ్యో అయ్యో, నా పని అయిపోయినట్టే. నా లిల్లీని మల్లెపూల లెక్క చూసుకుంటే నీకింత బాడీ ఎక్కడదా చిన్న పూస? రే మార్ఫింగ్ చేసావు కదరా నా భార్యని. పూసని చిదిమేస్తా. చిన్న పూసగారు మీరు ఆనిమలా? మీ తాతగారికి స్వస్తిక్ ఫ్యాక్టరీ ఉందా? సంవత్సరం క్రితమే మా తాతగారు అస్థికులు ఉన్నాయండి. కాశీ వెళ్తే చెప్పండి. మీ చీకటి భాగవతం కూడా వీడియో తీసుకున్నా. చెప్పడానికి సిగ్గుగా లేదండి? పోన్లేండి ముమ్మగారు, ఢిల్లీకి ఎంతో చేశాను, ఎన్నో ఇచ్చాను ముమ్మగారు. నీ బొందరా, నీ బొంద. ఏమిచ్చవరా నువ్వు? మేడం డైరీ మిల్క్ చాక్లెట్లు తినేసి కవర్లో దాచుకోమనిచ్చాడు మేడం, దాచుకోమనిచ్చాడు. దొంగ సచ్చినోడు. కానీ మీరింత బేవర్సేతవని నేను కల్లో కూడా అనుకోలేదు చిన్న పుసగారు. అనుకోపోతే నా తప్ప అండి. మీలాంటి వాళ్ళు ఇంకొకరిని చూపించండి. బిల్లగారిని చూడండి. చీటికి మాడికి పిచ్చి కుక్కల మీదకి వచ్చేస్తానండి. మీరు పిచ్చి కుక్కలాగా ఆ పిల్ల ముక్కు కొరికినప్పుడు లేంది ఆయన మీదకొచ్చి కొడితే ఏమైంది మీకు?
చిలక జాంకాయ గురుకుంటూ గురికానండి. మాట్లాడితే చాలు జాంకాయ్ జాంకాయ్ అంటారు. కర్రోడికి జామ పండు లాంటి నేను కావాల్సి వచ్చానా? ఆ వీడియో డిలీట్ చేయి. ఏం కావాలో చెప్పు. ₹1,00,000 కావాలి, లేకపోతే లిల్లీ కావాలి. ఏమంటారు ముమ్మగారు? ముమ్మగారు ఒక 5,000 తగ్గించుకుని 95,000 అన్నా. ఈసారి ఆయన కాదండి, నేను చాలు మీకు. సారీ ముమ్మగారు. ఆలోచిస్తూ ఉంటే 90,000 కూడా రీజనబుల్ గానే ఉంది. ఇచ్చేయండి. థ్యాంక్స్ అండి. నా బేబీని కొరికి నన్నే ఎలా అడుగుతారా? ఇది ఎక్కడ ఉంటుందా న్యాయం? నీ వల్ల దొంగ. ఏడవకండి, ఏదైనా తింటారా? ఎదురు పెట్టిన ఆకలేస్తుంది. చెరుగ్గడ అక్కడ ఉంది, తగలండి. థ్యాంక్స్ అండి వాడికి ముమ్మగారు. తినడానికి పెడితేనేంటి మేడం నా ముక్కు కొరికిస్తే? లిల్లీ మీరు ఫీల్ అవ్వకండి. నా కాపురం నాశనం చేసిండు. ఏం కావాలరా నీకు? ఏం కావాలి? పాప గాని బాబు గాని బొంద పెట్టా. పెళ్ళంటే 100 ఏళ్ల పంటండి. అలా చెప్పండి మేడం, అలా చెప్పండి. చప్పరిస్తారే, కొరికింది చాలక. పండు లాంటి ముక్కుని కొరికేసాడు. ముమ్మగారు ప్రతి పెళ్లిలోనే పంతులు గారు చెప్తారండి, కానీ పెళ్ళైన అడగండి, అది పంట కాదు పెంట అని చెప్తున్నారు. ఇంతకీ మీకేం కావాలి? 1,00,000. ఆయన అడిగింది రీజనబుల్ గానే ఉంది. బిళ్ళగారు 1,00,000 ఇచ్చేయండి. అరే నా పిల్ల 1,00,000 కావాలరా? 1,00,000 కాదురా, నీ పీక కొరుకుతా. ముమ్మగారు నువ్వేంటి అసలు తీర్పేస్తున్నావు? పిల్లికి బిచ్చం పెట్టావు గాని మొన్న ఎలక్షన్లలో నీకు బాగా జనాలు గడ్డి పెట్టలే. ఇలాంటి వాళ్ళని బొచ్చడు మందిని చూశారు. నీకు నా సమస్య ఒకటే ఉందా రాష్ట్రంలో? ఎవరిది పరిష్కరించావు గానీ నాదే ఉన్నాడు చెప్తున్నావు. నువ్వు ఏది పట్టుకున్నా మస్ అయిపోతాయి. పెద్ద ఐరన్లకి ఇవరా ఇయ్యను. ఎవరు వచ్చినా లిల్లీ నన్ను విడదీయలేరండి. సచ్చినోడా ఏం మాట్లాడుతున్నారు? మీరు 1, 2 and 3 మీరు తగలబడండి. ముమ్మగారు యుద్ధం చేసైనా సరే యువరాణిని గెలిపించుకుంటాను. ఇదే చిన్నపూస శబదం. చిట్క నేల్తో చంపుతారా నిన్ను? అరే నీ కథ. నీకు నీ తీర్పుకో నమస్కారం. నువ్వు ఏదో చేస్తావని ఇక్కడికి వస్తే ఏం చేయలేదు. ఈ లిల్లీ వద్దు, వాంతో లొల్లి వద్దు. ఈ గల్లీలలో డాన్స్ లేసుడు తప్ప ఏది రాదు. నీకో దండం తల్లి. చిన్నపూస గారు, ఈ జాంకాయ మిగిలిపోయింది, ఏం చేద్దాం మరి? ముమ్మగారు కాయైనా పండైనా చెట్టుకుంటేనే అందమండి. బిల్లగారితో పంపించండి. ఒక్కసారి ఆ చెరుగ్గడిలో ఇవ్వండి. ఒక్కసారి తింటారా ముమ్మగారు? ఇవ్వండి. అసలు ఏమీ చేయలేని దానికి ఆవిడ ఎందుకు కొరికారు చిన్నపూస గారు? ముమ్మగారు మామూలుగా కిటికీ బొక్కలోంచి బుర్ర బయట ఎట్టిందండి. ఏదో అనుకుని డోటొచ్చి కసకం కొరికాను. మీకో బోడి ఎలివేషను, పంచ, బాసింగం. అసలు వాళ్ళు వీళ్ళు కాదండి. నేను ఇదంతా ఎందుకు చేసాను తెలుసా అండి? ఎందుకు చేశారు? మీకు ₹1,00,000 లోన్ ఇప్పిందామని చెప్పి ఈ గెటప్ లో వస్తే మీరు అర్థం చేసుకోకుండా ఎలా చేశారు ముమ్మగారు? చెప్పండి. ఇంత చేసినా మరి ఆ పినాసేదో 1,00,000 ఇవ్వలేదేంటండి? నెక్స్ట్ బిల్లగారిని గురికెత్తానండి. ఏదైతే అదే అయిద్ది. ముమ్మగారు ఇదంతా కాదండి, నా మెడలో ప్రోగ్రామ్ అండి. మెడలో ముమ్మగారు. చిన్నపూస గారు ఆ మోహన్ దూరంగా పెట్టండి. ఎవరైనా గొరిగారా? మీరే గొరుకు చచ్చారా? ముమ్మగారు రాత్రి కల్లో కాజల్ అగర్వాల్ వచ్చిందండి. వాళ్ళ ఆయనతోనా? ముమ్మగారు కల్లో కూడా వాళ్ళ ఆయన ఎందుకు వస్తారండి? వర్షంలో తడిచి ఒంటరిగా డోర్ కొట్టిందండి. నిన్ను పొందకపోతే వృధా ఈ జన్మ అందండి. సొల్లు కబుర్లు చెప్తేనే బుర్రా గోడకేసి కొట్టేస్తారు. ముమ్మగారు సర్లే మీరు వెళ్ళండి, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. మొన్నట్లాగా లేడీస్ వాష్రూమ్ లో దొరకండి, అది చిత్త కొట్టేస్తారు. ముమ్మగారు అర్జెంట్ అయినప్పుడు లేడీస్ జెంట్స్ లింగ భేదాలు లేవండి నాకు. వెల్కమ్ అండి. ఇంకో దరిద్రుడు ఏం చేస్తున్నాడు? ఆపు నీ దొంగ ఏడుపు. బేబీ నువ్వు లేకుండా నేను ఉండలేను బేబీ, ఉండలేను. ఇదంతా నా ఆస్తి కోసం కదా ఇంతలా నటించావు? బేబీ కరోనా వైరస్ లను నాకు ఒళ్ళంతా వ్యాపించు బేబీ, ఒళ్ళంతా ఏంటి ఆ దరిద్ర పోలిక? ఇదంతా వాడు చిన్న పుస్తకం నేర్పాడా? అయ్యో బేబీ నాకు నువ్వు వద్దంటే వద్దు. బేబీ
ఎలా ఉన్నారు? లిల్లీ నీళ్లు పోసుకుంది. మంచిదండి, మీరు కూడా 2 చెంబులు పూసుకోండి. కంపు పరిచలే చచ్చిపోతున్నాం. నీకేమైనా మెంటలా? లిల్లీ వామిటింగ్ చేసుకుంది. న్యాచురల్. దగ్గరుండి మీ ముఖం చూస్తే నాకే డోకోవాలనిపిస్తుంది. రోజు చూస్తుంది, వామిటింగ్ చేసుకోవడంలో తప్పే ఉంది. అది తల్లి కాబోతుంది. దానికి కారణం ఆ చిన్న పూసగాడు. అది నాకు వద్దంటే వద్దు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డ పిల్లగారే. చిన్న పూస అనుకున్నాను గాని వీడింత శుద్ధ పూస అనుకోలేదు. ఏం చేద్దామంటారు ఇప్పుడు? నీకు లక్షిస్తా, వాడికి ఉరిశిక్ష పడాలి. నీకు లక్షిస్తా, వాడికి మరణ శిక్ష పడాల్సిందే. నక్కతో కుక్కతో కలిపితే తీసినట్టున్నారు. 2 లక్షలు పెదవ చిన్న పూస ఉంటే ఎంత ఊడితే ఎంత. ఆపండి, రచ్చబండకు రంగం సిద్ధం చేయండి. నిన్న కలెక్టర్ గారు బర్త్డే భోజనాలు పెడితే 4 చేప ముక్కలు దొబ్బు తిన్నదండి, అందుకే వామిటింగ్ అయిందండి. నువ్వు తిన్నావు దాన్ని, అందుకే తల్లి కాబోతుంది. గారు పాలలో కుంకుమ కలిపివ్వండి. ఇల్లు ముక్కు కొరికిందే కాక దాని దాచిపాపులా కాటు వేసావు కదరా. ముమ్మగారు నేను నిప్పు. నువ్వు నిప్పు కాదురా, పెద్ద తుప్పు. మాట్లాడు క్యూటీ. నోర్మై, తన బతుకు కుక్కలు చింపితే తమలపాకు చేసావు కదరా. తమలపాకు అది ఇస్తారా అనుకుంటా. నువ్వు నోరు ముయ్యి, దిక్కుమాల నాకు ఏదో ఒక. ఒరే చిన్న పూస, నా కాపురంలో చిచ్చు పెట్టావు కదరా. ఆయనకి బొచ్చలేదని కదా ఆయన కాపురాల్లో చిచ్చు పెట్టా. అవును, నీ బొచ్చులాగే. ముమ్మగారు చూసారా పులి ఆఫీస్ ఎలా వచ్చారు పేరుకే. నా బతుకు నాశనం చేసావు. నా పిల్ల నాకు కావాలి. మీకు కూడా కావాలండి. నోరు మొయ్, నువ్వు ఒక కామ పిశాచి. కామంతో రగిలిపోతున్న పశుపతివిరా నువ్వు, పశువా. ముమ్మగారు వాళ్ళకంటే మాత్రం మీకేమైందండి? దాని కడుపులో పెరుగుతున్న బిడ్డ ఏం చేయమంటావు? పుట్టాక ఉయ్యాలేయండి, పెరిగాక స్కూల్ వేయండి, ఏం చేస్తారు ముమ్మగారు? కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరన్నా అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి? చెప్పురా. చెప్పురా. నా పేరు చెప్పండి. సారీ, బిల్లగారి పేరు చెప్పండి. ఇలాంటి సమయంలో వీరులందరూ తరచుగా మాట్లాడే మాట ఏంటో తెలుసా? వీళ్ళెవరండి ముమ్మగారు? పాపా బాబా జస్ట్ ఫుడ్ పాయిజన్ అయింది అంతే. నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. నా బేబీ గురించి నాకు తెలియదా? వాళ్ళే మాట్లాడుతున్నావు. అది చాలండి. రా బిల్ల. లక్షిస్తానండి. అది సారీ అండి. లక్ష కోసం తల బాగుతారండి. అవునండి ముమ్మగారు, మీరేం బాధపడుతుంది. బిల్లగారు చెబులు ఉందాక వ్యాలెట్ ఇస్తుంది. ముమ్మగారు మీకు సగం, నాకు సగం అండి. పెయిన్స్ ఎక్కువైపోయినాయి ముమ్మగారు. ముమ్మగారు ఆన్లైన్లో కొత్త యాప్ డౌన్లోడ్ చేసాం, బెట్టింగ్ వేద్దాం. మీకు కొంచెం సిగ్గనేది నాకు నిజంగా ఒకటి అర్థమైందండి. మీరు వేరే కొనుక్కోలేదు, ఎవడో తనవాసిన వాడు బాగా కానీ కొరిగేశాడు. అందంగా చెప్పండి. థ్యాంక్స్ అంటున్నారండి.